సాధించాలంటే చిన్న సబ్జెక్ట్ని మనం పెంచుకోవాలి అనుకున్నా అది మార్కుల కోసమైనా మనీ కోసం. మనుషుల దగ్గర మార్కులు కొట్టేయాలన్నా, స్కూల్లో మార్కులు కొట్టాలన్నా, దేనికైనా సరే మనీని సంపాదించుకోవాలి అన్న మోటివేషన్ అనేది కంపల్సరీ. మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ మధ్య ఇంకెక్కువ గుర్తుపట్టాను. ఎప్పుడో ఒకసారి మోటివేషన్ అయితే జీవితాంతం లేదు లేదు. ఏ రోజు ఆ రోజు టిఫిన్ ఎంత అవసరమో, రోజు రోజు వాటర్ ఎంత అవసరమో, అలాగే చక్కటి మాటలతో కూడినటువంటి మోటివేషన్ కంపల్సరీ. మనసుకి ఇది అందాలి. ఓకే, అటువంటి ఆరా మార్నింగ్కి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. ఇది మనల్ని రెడీ చేస్తుంది, ఆ రోజుకి సిద్ధపరుస్తుంది. ఎంతో ఎవరితోటి కోపంగా లేకుండా పాజిటివ్గా ఉండేలాగా చేస్తుంది. మనం నిలబెట్టుకోవడానికి వచ్చాం, పడేసుకోవడానికి కాదు. అది ఏదైనా సరే నిలబెట్టుకోవడానికి అది సరైనటువంటి మోటివేషన్ ఎంతో అవసరం. ఉమ్. నిత్యము ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ భోజనం తిన్నా కానీ ఆకలి ఉండాలి. అదో పెద్ద సక్సెస్ అంట, ఆకలి పుట్టడం కూడా. ఈ రోజుల్లో ఆకలి పుట్టడం కూడా సక్సెస్ అయిపోయింది. డైజెషన్ అవ్వడం కూడా ఒక సక్సెస్ అయిపోయింది. ఇంకో విషయం తెలుసా, డైజెషన్ అవ్వడంతో పాటు అబ్జర్వ్ చేసుకోవడం కూడా పెద్ద సక్సెస్ అయింది. అబ్జర్వ్ చేసుకోవడం, కణాల్లోకి వెళ్ళడం అనేది, ఆ శక్తిగా మారడం అదో పెద్ద కష్టం అయిపోయింది. అబ్జర్వేషన్, స్పాంజ్ పుంజుకున్నట్టు కణాలు ఆ శక్తిని తీసుకోవాలి. లేకపోతే అట్లాగే ఉండిపోద్ది, గ్లూకోజ్ గ్లూకోజ్ గానే ఉండిపోద్ది, కొలెస్ట్రాల్ గానే ఉండిపోద్ది. అనారోగ్యం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అసలు ఆ ఆకలి మందగించడం, జీర్ణశక్తి మందగించడం, అసలు ఆ యొక్క జీవక్రియ కూడా మందగించడం, జీవక్రియలు అని అంటాం దాన్ని. జీవశక్తి పెంచుకోవడానికి ఏం జరగాలి అసలు, అక్కడ ఉన్నటువంటి శక్తిని తీసుకోవాలి, అంతే కదా. ఆ బ్లడ్ నుంచి వచ్చేదాన్ని అది కూడా మందగిస్తుంది. సో ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, అసలు మోటివేషన్ అవ్వడానికి మన మనసు సిద్ధంగా ఉండాలి. మోటివేషన్ అవ్వడానికి మన మనసు సిద్ధంగా ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. అసలు నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నానా లేదా, లేకపోతే నేను మూడీగా ఉంటున్నాను అనుకోండి, ఎవరు అసలు మన కళ్ళ ముందు భగవంతుడు ఎన్నో మోటివేషన్స్ కి సంబంధించిన ఇస్తూ ఉంటాడు, కనపడుతూ ఉంటుంది, కానీ మనం అవ్వలేము. కదలదు, బాడీ కదలదు, మైండ్ కదలదు. మైండ్ కదలకపోతే అసలు బాడీ కదలనే కదలదు, లేవని కూడా లేవదు, లేవద్దు కూడా కాదు. ఇదంతా సైకాలజీ మనకెందుకు అంటే, అసలు కమ్యూనిటీ కామర్స్ కి, ఒక లీడర్ కి కావాల్సిందే, ఒక పేరెంట్ కి కావాల్సిందే, ఒక పార్ట్నర్ కి కావాల్సిందే ఈ యొక్క సైకాలజీ. సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, సహనంతో ఉండగలుగుతాం, సక్సెస్ కాగలుగుతాం. అంటే నిన్న మేడం గారు చెప్పినటువంటి ఒక 7 పాయింట్స్ని మీరు నోట్ చేసుకున్నారా? ఉపేంద్ర గారు మీరు వచ్చారా? వీరంజనేయులు గారు మీరు వచ్చారా? నేను నోట్ చేసుకున్నాను, నా దగ్గర ఉంది. ఒకసారి దాన్ని రీక్యాప్ చేద్దాం, ఒకవేళ నిన్న రాలేకపోయిన ఫ్రెండ్స్ కూడా అర్థమవుతుంది. సార్ మీరు నిన్న నోట్ చేసుకున్నారా? చూడండి, ఈ 1 అవరే మన సెషన్ ఉంటుంది. సరే, 1.5 అవర్ కొంచెం మెడిటేషన్ కూడా యాడ్ చేసుకుంటే, ఈ ఒక్క విషయం చెప్పి మీ దగ్గర తీసుకుంటాం. ఈ టైంలో మనము ఎక్కడెక్కడో పరధ్యాసతోటి ఉంటే, దీని మీద ధ్యాసతోటి లేకపోతే క్యాచ్ చేయాల్సింది చేయలేం, అబ్జర్వ్ అవ్వదు సరిగ్గా. వీడియో ఆఫో ఆనో ఏదో ఒకటి మాత్రం ఈ విషయం మీద ఉండాలి. పర్టికులర్ ఈ విషయం సాయంత్రం ఉంది, ఆ 1 అవర్ ఇంపార్టెంట్. కనపడడం ఇంపార్టెంట్ కాదు, కనపడడం ఇంపార్టెంట్ కాదు, అది మొదటి స్టెప్పే. దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం, ఆ సీనియర్స్ నుంచి వచ్చేటువంటి ఆ మెసేజ్ని, ఎడ్యుకేషన్. సార్ ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? ఫస్ట్ ప్యాషన్ సార్, ప్యాషన్. ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ముందు మొత్తం మొత్తం వినేద్దాం, ఇంకా టైం ఉంటే ఒకటి వివరించుకుందాం. మొదటిది ప్యాషన్ సార్. నెక్స్ట్ రెండోది ప్రొడక్ట్ నాలెడ్జ్. ప్రొడక్ట్ నాలెడ్జ్. ప్యాషన్ ఒకటి, శాంతి మేడం చెప్పిన దాంట్లో. రెండోది ప్రొడక్ట్ నాలెడ్జ్. ఎస్ సార్. థర్డ్ వచ్చేసి చూజ్ యువర్ మెంటర్. మెంటర్. హూ ఈజ్ మెంటర్ అనేది కూడా వివరంగా చెప్పాను సార్. ఫోర్త్ వచ్చేసి లిస్ట్ బిల్డింగ్.
లిస్ట్ బిల్డింగ్. ఎస్, నేమ్ లిస్ట్. ఇక అది మనకు ప్రాణం. ఏ నాగార్జున నేమ్ లిస్ట్ రాయాల్సిన అవసరం లేదు, అమితాబ్ బచ్చన్ రాయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సుమ గారు కూడా వచ్చి మార్కెటింగ్ చేస్తున్నారు టీవీలో. ఆమెకు కూడా నేమ్ లిస్ట్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె ప్రపంచం అందరికీ నోటెడ్. ఆమె మీడియా మీదకి వచ్చి ఒక మాట చెప్పినా కూడా సరిపోతుంది. కానీ మనకు అది సరిపోదు కదా. మనం చెప్పాలంటే త్రూ మాట, మౌత్ పబ్లిసిటీ ద్వారా పర్సన్ టు పర్సన్ వెళ్ళాలి. అంతేనా? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి దానికి నేమ్ లిస్ట్. ఫైండింగ్ రైట్ ప్రాస్పెక్ట్. రైట్ ప్రాస్పెక్ట్ ని, ఇప్పుడు రైట్ ప్రాస్పెక్ట్ ని చూస్ చేసుకుంటే లాభం ఏంటంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, తొందరగా స్టెప్ వన్ కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సిక్స్త్ పాయింట్, డోంట్ క్విట్ యువర్ జాబ్. అంటే మీ మీ యొక్క ఏదైతే వర్క్ ఉందో, డైలీ వర్క్ చేసేటువంటి దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేస్తూ నెమ్మదిగా దీన్ని నెట్వర్క్ని పెంచుకోవడం, నెమ్మదిగా సమయం ఇవ్వడం పెరగాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. టీం వచ్చినా కానీ, పార్ట్నర్స్ వస్తున్నారు, స్టార్లు వస్తున్నారు, అయినా టైం ఇవ్వలేదు అనుకోండి, ఇక మళ్ళీ మొదలు పెట్టాలి వస్తుంది ఫస్ట్ నుంచి. క్యూ కట్టాలి మళ్ళీ. మనం నాకు మంచి పాజిటివ్ వస్తుంది, లాగిన్స్ ఎక్కువ వస్తున్నాయి, నాకు రిటైల్ జరుగుతుంది అనే పాజిటివ్స్ వస్తుంటే, ఎంత వస్తుంటే అంత సమయం పెంచుకోవాలి. అంత నేర్చుకో, అప్పుడు నిలబెట్టుకోగలుగుతాం. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి సార్, సెట్ యువర్ గోల్ ఎలాంగ్ విత్ యువర్ డ్రీమ్. అది ఎలాంగ్ విత్ సీనియర్తో కలిసి మీరు జిఎస్ఎంలో గోల్ డిస్కషన్ అనేది చేసుకోండి అని. చూడండి, దగ్గరగా ₹1,00,00,000 దగ్గరగా వచ్చారు భోగ సార్. నిన్న నోట్ చేసుకున్నారు మొత్తం 7 పాయింట్స్, ఒక పదం మిస్ అవ్వకుండా. అది శ్రద్ధ అంటే, అట్లా ఉండాలి. అది శ్రద్ధకి కొంచెం ఫస్ట్ లీడర్షిప్ వస్తుంది, టీంకి లీడర్షిప్ వస్తుంది. ఎప్పుడైతే మనము ఆ రొటీన్కి, ఆ కన్సిస్టెన్సీ, ఆ సబ్జెక్ట్కి, అందుకనే మనం ఎవరినో గెలుచుకోవాల్సిన అవసరం లేదు, మన కమిట్మెంట్ మనది అంతే. ఇండస్ట్రీవా ఆల్వేస్ చూస్తుంటుంటుంది, ఇండస్ట్రీవా. ఓకే డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఈ కొన్ని విషయాలు ఆ తర్వాత కొన్ని నేను చెప్పాను సార్, ఒక 5 పాయింట్స్. 5 పాయింట్స్ రాసుకున్నారు. ఆ లెటర్ మీద వచ్చేవి చెప్పాను కదా మీకు. లావణ్య మేడం, మీరు నోట్ చేసుకున్నారా? గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు చెప్పనా సార్? చెప్పండి. అదే ఏదో ఒక వర్క్లో ఉంటే నేను ఇప్పుడు చెప్తాను. అభ్యాస సిద్ధి అంటాం. ఈ 5 సిద్ధులు జానీ సార్ చెప్తారా? చెప్పండి. ఏ సార్? అభ్యాసం గురించి సార్. ఇప్పుడు 5 చెప్పాను, ఆ అక్షరం మీద. అభ్యాసం, అధ్యయనం, అవ్యక్తం, అవలోకనం, ఆచార్యతత్వం. అంతే, ఆచార్యత్వం. మేడం ఒకటి కొంచెం వివరంగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ అభ్యాస సిద్ధి, ప్రాక్టీస్ చేయడం. అన్ని ఇన్స్టిట్యూట్లు బోల్డ్ అని ఉంటాయి, కానీ కొన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ట్రైనింగ్కి. ఆర్సి రెడ్డి అని ఇట్లా కొన్ని ఉంటాయి సపరేట్. ఏంది మరి అది ఇది ఒకటే పుస్తకాలు కదా చెప్పేది అని అంటే, రైట్ ప్రాక్టీస్ ఉంటుంది వాటి దగ్గర. రోజు ఎగ్జామ్ పెడతారు, కంటిన్యూస్గా క్లాసెస్ని చెక్ చేస్తారు, దానికి తగ్గట్టుగా మనిషికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయిస్తారు. అందుకని దానికి కాస్ట్ ఎక్కువ. అంటే ఏం ప్రాక్టీస్ చేయించాలో ముఖ్యము, ఎంత ప్రాక్టీస్ చేయించాలో ముఖ్యం. బాలలత మేడము ఐఏఎస్ తేజ గారికి ఏం చెప్పింది? రైట్ ప్రాక్టీస్ చెప్పింది. రైట్ ప్రాక్టీస్ ముఖ్యం. ఏదో ఒకట్లేనా అలా కాదు, ప్రాక్టీస్. ఏ ప్రాక్టీస్ ఉంటుంది? టీం మనంలో ప్రాక్టీస్ అంతా ఇన్నర్ పవర్, లీడర్షిప్ అనేది పెరగడం.
ర్యాంక్ ఓరియంటెడ్గా ఆ విషయం కాకుండా వాళ్ళలో ఆ, చక్కటి మూర్తిమత్వం వ్యక్తిత్వం పెరిగే విధంగా డిజైన్ చేయబడతాయి అన్ని ప్రోగ్రామ్స్. తెలియకుండానే ఫిట్నెస్ పెరుగుతుంది, ఒక ఎంటర్ప్రినర్ కి కావాల్సిన ఫిట్నెస్. చూడండి, మీ డూప్లికేషన్ మీరు చూ ఫ్యూచర్ లో చాలా ఈజీగా జరుగుతుంది. మీరు చేస్తున్న సెక్టార్ ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఉందో, అసలు ఒక సెక్టార్ గురించి అంటే మనం చేసే ఒక పని గురించి ప్రమోషన్ గవర్నమెంటే బాధ్యత తీసుకోవడం అనేది ఎక్కడ మీరు వినరు. అవునా కృష్ణయ్య సార్? నేను ఒక రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాను, గవర్నమెంటే పబ్లిసిటీ చేస్తుందా ఈ సెక్టర్ మంచిది చేసుకోండి అని? అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చి మరి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతుందంటే చూడండి, మన యొక్క డూప్లికేషన్ బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ఈ పాయింట్ అర్థమైందా? ఇది అట్లాంటి సెక్టార్లో మనం ఉన్నాం, అంత ఇంపార్టెంట్ సెక్టార్లో ఉన్నాం డైరెక్ట్ సెల్లింగ్. ఇది మన టీంకి మనము ఈ విషయం తెలియజేసుకోవాలి, ఇది ఎంత రెస్పెక్టబుల్ అనేది. ఎక్కడ తెలియజేయడానికి ఎక్కడ సోర్స్ ఎక్కడ దొరుకుతుంది, సమయం ఎక్కడ దొరుకుద్ది? జిఎస్ఎం. షరీఫ్ సార్ ఎక్కడ దొరుకుతుంది? జిఎస్ఎంలో దొరుకుతుంది. జిఎస్ఎం ప్రాణం. అందుకని బోగస్ సార్ స్టార్ 500 అందరికి మీరు చేయండి, ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఉంటున్నారు కాబట్టి, రెగ్యులర్గా మీకు ఆ పాయింట్స్ కరెక్ట్గా చెప్పినట్టు నోట్ చేసుకుంటారు కాబట్టి మీరు కరెక్ట్గా ఇవ్వగలుగుతారు. జిఎస్ఎం స్టార్ 500. సో ఈ జిఎస్ఎంలో దేని గురించి? డైరెక్ట్ సెల్లింగ్ గురించి అసలు ఏదో తెలియాలి. అది ఫ్యూచర్ ఉందా లేదా? డైరెక్ట్ సెల్లింగ్ చాలా చాలా ఫ్యూచర్, మీరు ఊహించినంత ఫ్యూచర్ ఉంటుంది. ఇటీవల ఈనాడులో త్వరలో ముసాయిదా కూడా రిలీజ్ చేస్తున్నారు. అన్ని కంపెనీలకి రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇస్తున్నారు. ఒక చిట్ ఫండ్స్కి, ఒక స్కూల్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయో ప్రతి కంపెనీకి అలా ఇస్తున్నారు. అసలు మీరు ఊహించారని చెప్పుకున్నాం కదా. సరే, రెండోది ఓకే. ఇంకోటి ఏంటి? మన న్యూట్రాస్యూటికల్ గురించి, ఆ తర్వాత ఇండస్ట్రీ గురించి ఓ బోల్డ్ అని బంగారాలు ఉన్నాయి, మనం తెలుసుకోవాలి కానీ మన గురించి. దీన్ని హోల్డ్ చేయడానికి డూప్లికేషన్ గురించి మనకి ఏమి పెద్ద ప్రాబ్లం ఉంది, కానీ మన వ్యక్తిత్వం అనేది ఒక డ్రీమర్, ఏమంటాం, అభ్యర్థి అంటాం. అభ్యర్థి ట్రై చేస్తున్న వ్యక్తి, ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి ఎలా ఉండాలో అలా ఉండాలి ఫస్ట్, అప్పుడు విజయం వరిస్తుంది. అర్థమైందా? పాత్రశుద్ధి మెయిన్ ఫస్ట్ అని అంటారు కదా, పాత్రశుద్ధి మెయిన్ అది అనమాట. నిత్యం మంచి మోటివేషన్ తోటి, మంచి మోటివేటర్గా ఉండాలి. నేను ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, ఒక ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను, ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. అసలు ఆ యొక్క వ్యక్తికి ముందు జాబ్ రాదు, ముందు వ్యక్తిత్వం వస్తుంది. అవునా కదా? ముందు ఆ లక్షణాలు వస్తాయి, ఆ అలవాట్లు వస్తాయి, ఆ మాట తీరు వస్తుంది, ఆ తర్వాత విజయం వరిస్తుంది. ఏమంటారు? కరెక్టేనా? అట్లాగే ఇక్కడ మీరు ఎగ్జిక్యూటివ్ కావాలన్నా, 1000 కావాలన్నా, ఆ యొక్క 500 కావాలన్నా ముందు ఆ వ్యక్తిత్వం వచ్చి టచ్ చేస్తుంది ఫస్ట్. నేను అందుకే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. కన్సిస్టెంటీ మెయింటైన్ చేయగలుగుతున్నారా? ఓకే, దానికి తగ్గట్టుగా వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకోగలుగుతున్నారా? ఒకటి అప్డేట్ అవుతున్నారా? ఇది మెయిన్ అన్నమాట. అటువంటి మంచి ఫార్చ్యూన్ 500 కంపెనీ లిస్ట్లో ఇండస్ట్రీగా ఉంటుంది, మీకు తిరుగులేదు. ఇక ఫార్చ్యూన్ 500 అంటే ఇంటర్నేషనల్గా, నేషనల్గా కాదు, ఇంటర్నేషనల్గా. సో అటువంటి ప్రొడక్ట్స్, అటువంటి R&D, మన యొక్క R&D బయోయాక్టివ్స్ జపాన్, ఎందుకు అంత మంచి మంచి రిజల్ట్స్ మరి ఒక్కొక్కరికి వస్తున్నాయి? చాలా చాలా. చూడండి, మొన్న ఒక కంపెనీలో ఒక మేడము పలానా ప్రాబ్లం, బీపీను, డయాబెటిక్, థైరాయిడ్ అనుకుంటాను చెప్తుంది. ఒక 11 గుళికలు టాబ్లెట్స్ వేసుకోమని చెప్తుంది. మీరు ఇట్లా వేసుకోవాలి, ఉదయానికి 2, తిన్న తర్వాత 2, ఆ తర్వాత 2, మొత్తానికి అయితే రోజుకు ఒక 10 కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు వేసుకోవాలంటే, నువ్వు మెడిసిన్స్ మెడికల్ షాప్లో అయితే అవి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, ఇవి న్యాచురల్ న్యూట్రిషన్స్ కాబట్టి ఇన్ని వేసుకో, ఇన్ని వేసుకుంటేనే అని. అది ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది? అసలు ఎంత కష్టం.
ఇప్పుడు నేనే ఉన్నాను, లేదా నా ఇంట్లో మా మదర్ ఫాదర్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అసలు కుదురుతుందా? కుదరదు అసలుకి. ఉమ్. కాబట్టి ఒకటే ఒకటి, ఒక ఐ కేర్, ఒక ఐ కాఫీ. అసలు అంత ఎఫెక్టివ్గా లోపల క్లీన్ చేస్తుందా లేదా? ఫస్ట్ క్లీన్ చేస్తుంది, రిపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ రిపోర్ట్, ఇక్కడ రిపోర్ట్. ఓకే, ఈ రిపోర్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది. సో అభ్యాసం ఇటువంటి కంపెనీలో అటువంటి ప్రొడక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి రైట్ ప్రాక్టీస్ అవసరం. ఏంటిది అనేది మీరు నన్ను అబ్జర్వ్ చేసి నేను చెప్పేవి వింటే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఆ తర్వాత అధ్యయనం చేయాల్సింది సింపుల్ ఏం లేదు. హెల్త్ని అధ్యయనం చేయండి, డైట్ ప్లాన్ని బాగా అధ్యయనం చేయండి. ఇదివరకంటే గ్రంథాలయాలకి వెళ్ళాలి, ఎవరికో శిష్యరికం చేస్తే కానీ సబ్జెక్ట్ వచ్చేది కాదు. ఇప్పుడు ఏది అవసరం లేదు. నేను శ్రీకృష్ణదేవరాయల గురించి తెలుసుకోవాలి, మా పాప రాసుకోవాలంట. ఎంతసేపు పట్టిందండి శ్రీకృష్ణదేవరాయల గురించి తెలుసుకోండి? ఒక వాయిస్ ఇచ్చేసింది కమాండ్, ఎమ్మటే వచ్చేసింది లిస్ట్. శ్రీకృష్ణదేవరాయలు ఎవరు, ఆయన గురించి మొత్తం అట్లా. సో మనకి ఇన్ఫర్మేషన్ చక్కటిది ఉంది హెల్త్ గురించి, ముఖ్యంగా హెల్త్ గురించి. మంతెన ఓకే నారాయణ మేడం, తొందర ఏం లేదు. ఓకే, నెమ్మదిగా సెట్ చేసేసుకో. మంతెన, రామచంద్ర అండ్ కాదర్వల్లి, ఈ ముగ్గురు. మీకు ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఈ ముగ్గురిని ఒక్కసారి టైప్ చేసేయండి. వీళ్ళు చెప్తున్న డైట్ ప్లాన్ వినండి. ముఖ్యంగా మంతెన, ఫస్ట్ మంతెన. ఓకే, ఆ తర్వాత కొంచెం రామచంద్ర గారు చెప్పే కషాయాలు కొంచెం హార్డ్గా ఉంటాయి. ఆ తర్వాత కాదర్వల్లి గారు. దీన్ని మీకు బాగా హెల్ప్ అవుతుంటుంది. ఏ హెల్త్ ప్రాబ్లం ఎంత పెద్ద, ఒకసారి వాళ్ళ ముగ్గురికి మనం హార్ట్ ఇద్దాం, గుర్తుంటుంది మీకు. అప్పట్లో నేను సార్ చెప్పినప్పుడు రియాక్షన్ ఇచ్చాను. ఇలా ముగ్గురు ఇంపార్టెంట్, ఇంట్లో పాపకు జ్వరం వచ్చిందని టక్ టక్ టైప్ చేస్తారు, లేకపోతే అప్పటిదాకా స్టోర్ అయిందే గుర్తుంటుంది మైండ్లో. నేను ఇంకా కొంచెం వీటి గురించి మాట్లాడతాను. ఈరోజు మన యొక్క ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి స్టార్ 1000 కంప్లీట్ లీడర్ రెడీగా ఉన్నారు, నాగరాణ్ మేడం. మనం అందరం రియాక్షన్స్ ద్వారా మేడంని వెల్కమ్ చేద్దాం. రియాక్షన్స్ కూడా వింటూ ఉన్నప్పుడు మనం రియాక్షన్స్ ఇద్దాం, ఎంకరేజ్ చేద్దాం మేడం. ప్లీజ్ వెల్కమ్ నాగరాణ్ గారు. Thank you, sir. Good morning, all Viva family members. So, thank you so much, sir. నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. సో మనకి ఈరోజు ఇచ్చిన టాపిక్ ఏంటంటే, మనకి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో అంటే ఒక లీడర్ గా, నెక్స్ట్ వచ్చేసి మనం మరి లీడర్ గా అవుతున్నామా, మరి ఫాలోవర్ గా ఉంటున్నామా, దీని గురించి. సో ఒక 10 పాయింట్స్ అనేది మనము చూద్దామండి. సో మరి మన ఇండస్ట్రీలో వచ్చేసి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. సో ఇది అందరికీ కూడా మనకి తెలుసు. అంటే మనం ఇక్కడ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేస్తామంటే, అంటే హెల్త్ పరంగా ప్రోడక్ట్ తీసుకొని, సో నెక్స్ట్ మనకి ఆ నచ్చిన సందర్భంలో ఏంటంటే ఇతరులకు షేరింగ్ ద్వారా కూడా మనము మధ్యలో కూడా బిజినెస్ ఆపర్చునిటీ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంకా కొందరు ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఈ బిజినెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మరి లీడర్ గా కూడా ఎప్పుడు సక్సెస్ అవుతారంటే, వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ యాజ్ ఏ లీడర్ గా తీసుకున్నప్పుడే మరి ఇందులోకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో మరి క్రమంలో మనము ఒక లీడర్ గా అయ్యామా, మరి లీడర్ గా అవుతున్నామా ఈ జర్నీలో, నెక్స్ట్ ఒక ఫాలోవర్ గా ఉన్నామా అనేది మనము చెక్ చేసుకుందాము. ఒక 10 పాయింట్స్ అనేది చూద్దామండి. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఇది నిర్వచనం మనం చూసుకున్నట్లయితే, సో ఇందులో మధ్యస్థులు వేరే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, దుకాణాల వాళ్ళు ఉండరు. డైరెక్ట్ గా వినియోగదారులకు నేరుగా ఆ వస్తువులు లేదా సేవలను విక్రయించే పద్ధతిని మనము చెప్పుకుంటాము. సో ఇందులో మనం 10 పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే, ముందుగా లీడర్స్ టేక్ ఓనర్షిప్ వైల్ ఫాలోవర్స్ వెయిట్ ఫర్
డైరెక్షన్స్. మరి లీడర్ గా అంటే లీడర్ పై డిపెండ్ అయ్యి ఉంటారో మరి అప్పుడు తను లీడర్ అవ్వలేదని చెప్పుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ప్రజెంటేషన్ ఉన్నప్పుడు తను మరి సీనియర్ పైనే డిపెండ్ అయ్యి అనేది ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంకా లీడర్ గా అవ్వలేదని మనకి తెలుసు. మరి ఓన్ గా బిజినెస్ చేసినప్పుడే ఓనర్షిప్ తీసుకున్నట్టు మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి సో అంటే మనము ఇక్కడ అంటే ఈజీగా మనకు తెలుసు స్టార్టింగ్ స్టార్ 250 వాళ్ళు కూడా మనం ఏంటంటే మనకి ప్రజెంటేషన్స్ మనకి సీనియర్స్ పైనే మనం డిపెండ్ అయి ఉంటాము. సీనియర్స్ వాళ్ళ సలహా మేరకే మనం ఇక్కడ ప్రజెంటేషన్స్ అనేది తీసుకుంటాము. సో ఇంకా అంటే లీడర్ గా అవుతున్న క్రమం అనేది మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి లీడర్స్ యాక్సెప్ట్ అకౌంటబిలిటీ. అంటే అకౌంటబిలిటీ అంటే ఏంటంటే బాధ్యత తీసుకోవడము. ఒక లీడర్ ఎలా ఉంటారంటే మనకి ఈ మంత్ లో మీటింగ్స్ చేయడం అయినా అంటే ఇప్పుడు ఒక టైం తీసుకోవడము ఫలానా ఒక టైం అనేది మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు లీడరు. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక 20 మెంబర్సా 30 మెంబర్సా ప్రాస్పెక్ట్స్ తోటి మాట్లాడాలన్నా కూడా వాళ్ళు ఒక టైం అనేది తీసుకుంటారు. సో ఆ విధంగా బాధ్యత తీసుకున్నప్పుడు మనం లీడర్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో పర్ఫెక్ట్ గా కూడా ఏంటంటే మనం ఇక్కడ కూడా మనం చూస్తుంటాము. మనకి హరిసార్ కూడా కండక్ట్ చేస్తుంటారు మనకు మీటింగ్స్. మనకి ఒక టైం అనేది సో ఇంతమంది కూడా మనం రూట్ క్యాంప్ లో కూడా చూస్తుంటాం కదా. సో యాజ్ ఏ మెంటర్ గా కూడా మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ లీడర్స్ ఎయిమ్ ఫర్ ద ఫినిష్ లైన్. అంటే ఇక్కడ లీడర్స్ కూడా ఏంటంటే ఒక టైం ఒక గోల్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఆ గోల్ ప్రకారమే వర్క్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ముందు ఆ లక్ష్యం అనేది ఉన్నప్పుడే సో ఆ యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఉంటుంది. సో ఒక లీడర్ ఏంటంటే మనం ఒక మంత్లీ ఒక 40,000 మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మరి డైలీ మరి వర్క్ చేస్తే మరి ఒక డైలీ ఎలా ఉంటుంది, ఒక 1 month కి ఎలా ఉంటుంది, ఒక 6 months కి 1 year కి కూడా ఒక మనీ అనేది కూడా ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటారు. ఫాలోవర్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఇయరే ఒక 40,000 పెట్టుకుంటారు. ఒక టైం టు టైం అనేది చేసుకుంటారు. అట్లా ఒక టైం ప్రకారం అనేది చేసుకుంటారు. కానీ లీడర్ మాత్రం ఏంటంటే సో ఎక్కువ ఫోకస్ పెట్టి చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం 4th పాయింట్ ఇక్కడ లీడర్స్ గో అబోవ్ అండ్ బియాండ్. అంటే ఒక లీడర్ ఇక్కడ ఎలా ఉంటారు అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు. సో దానికి కంటే కూడా ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ రోజు ఒక 4 ప్రజెంటేషన్ చేయాలని ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇంకా టైం ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా 5 members గా 6 members కి కూడా ప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక అనుకున్న దానికంటే కూడా ఇంకా టైం ఉన్నప్పుడు ఎక్కువ చేయాలని ఉంటారు లీడర్ గా. సో మరి ఫాలోవర్ ఎలా ఉంటారంటే ఒక్కొక్కసారి ఆ టార్గెట్ కూడా పూర్తి చేయలేకపోవడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లీడర్స్ ఆర్ డిసైసివ్ వైల్ ఫాలోవర్స్ డు పెరాలసిస్ అనాలిసిస్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక లీడర్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తారు. సో ఫాలోవర్స్ ఎలా ఉంటారంటే ఒక అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉంటారు. అందులో ఏమైనా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇంకా అంటే అది నెగిటివ్ అనే వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. కానీ లీడర్ గా ఉన్నప్పుడు ఏంటంటే అది ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఉంటుంది. సో మరి ఓవర్ గా కూడా అనాలిసిస్ అనేది చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి లీడర్స్ ఆర్ ప్రొయాక్టివ్ వైల్ ఫాలోవర్స్ ఆర్ రియాక్టివ్. అంటే వీళ్ళు లీడర్స్ ఏంటంటే అనుకున్న దానికంటే ఎక్కువ పని చేయడం అనేది జరుగుతుంది. ఒక కొలతలు లాంటివి అనేది కూడా ఏం పెట్టుకోరని చెప్పుకుంటాము. అనుకున్న ప్రాస్పెక్ట్స్ కంటే కూడా ఇంకెక్కువ మందికి ప్రాస్పెక్ట్స్ కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందని మనము చెప్పుకుంటాము. మనకి 7 పాయింట్స్ వచ్చేసి లీడర్స్ ఎయిమ్ ఫర్ వాల్యూ వైల్ ఫాలోవర్స్ ఎయిమ్ ఫర్ టైటిల్స్. అంటే లీడర్స్ ఏంటంటే ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి కూడా
ఎక్కువ ముందుకు రావడం అనేది జరుగుతుంది. చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఫాలోవర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చేస్తారు. అంటే ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఏంటంటే 100% కూడా ఎక్కువ ఎఫెక్టివ్ గా పెట్టి వాళ్ళకి సబ్జెక్ట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందని మనము చెప్పుకోవాలి. ఇక్కడ ఫాలోవర్స్ ఏంటంటే జస్ట్ ఓన్లీ ర్యాంక్స్ వరకే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ర్యాంక్స్ వచ్చినాయా ఏంటి అన్నట్టే ఉంటారు. సో లీడర్ గా ఏంటి అంటే వాళ్ళ టీం వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్ళకి ఇచ్చే సబ్జెక్ట్ కూడా ఇంకా ఎఫెక్టివ్ గా ఇంకా ఇవ్వడం అనేది జరుగుతుందని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లీడర్స్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్ వైల్ ఫాలోవర్స్ డిపెండ్ ఆన్ అదర్స్. సో ఇక్కడ ఏంటంటే లీడర్స్ ఎప్పటికప్పుడు క్రొత్త ప్రాసెస్ అనేది నేర్చుకుంటూ కొత్త టెక్నిక్స్ అనేది కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ తోటి కూడా ఉంటారు. మరి ఇక్కడ ఫాలోవర్స్ ని చూసుకున్నట్లయితే ఎప్పుడు వాళ్ళు డౌట్స్ తోటే ఉంటారని మనము చెప్పుకుంటామండి. సో 9 పాయింట్స్ వచ్చేసి లీడర్స్ థ్రైవ్ విత్ దెమ్ వర్క్ వైల్ ఫాలోవర్స్ వాంట్ టు సోల్వ్ క్రెడిట్. మరి ఒక టీంలో మనకి ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక లీడర్ కూడా ఏంటంటే మొత్తం టీం వాళ్ళదే అందరం కలిసి చేయడం వల్లనే ఈ సక్సెస్ వచ్చిందని చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడు తను ఒక లీడర్ ఏంటంటే తన వల్లనే వచ్చింది అనేది ఇక్కడ చెప్పడం అనేది జరగదు. టీం అందరి వల్లనే ఈ సక్సెస్ వచ్చిందని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో మరి ఫాలోవర్ ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడే ఉండడం అనేది జరుగుతుంది. అలా కాకుండా లీడర్ ఏంటంటే ఎప్పుడు ఒక కమ్యూనిటీగానే ఉండడం అనేది జరుగుతుందని మనం చెప్పుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి 10 పాయింట్స్ ఇది. లీడర్స్ బిలీవ్ ఇన్ డూయింగ్ వైల్ ఫాలోవర్స్ బిలీవ్ ఇన్ టాకింగ్. సో మరి వీళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారమే వర్కౌట్ చేసుకుంటూ వెళ్తారని మనము చెప్పుకుంటాము. ఇలా మనకి ప్రతి ఒక్కటి ఏంటంటే ఆ ప్లాన్ ప్రకారమే. సో ముందు ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మరి అది ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఎప్పటికప్పుడు అనేది కూడా చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. కొందరు ఫాలోవర్స్ ఎలా ఉంటారంటే ఏమైనా మాటలు చెప్పడం అనేది జరుగుతుంది, అక్కడ పని అనేది చూపెట్టడం అనేది జరగదు. మరి ఇలా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో మనం మరి ఒక లీడర్ అంటే ఎప్పుడు బాధ్యత తీసుకున్నప్పుడే ఆ టీం నుంచి వాళ్ళకి ఎప్పటికప్పటికి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నప్పుడే ఒక లీడర్ గా సక్సెస్ అవ్వడము, మరి మంచి ఇన్కమ్ అనేది కూడా తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పుకుంటామండి. సో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఏంటంటే ఒక టీం వర్క్, ఇక్కడ లీడర్ అనేది కూడా చాలా బాధ్యతగా ఉంటారని మనము చెప్పుకుంటాము. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనము మన వివో వర్క్ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా చూస్తూ ఉంటాము. మనకి ప్రజెంటేషన్స్ చేసినప్పుడైనా సరే ఇంకా లీడర్స్ ఏంటంటే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మనకి జరుగుతుంది. ఒక్కోసారి ఇంకా ప్రోగ్రామ్స్ కి ఇంకా రాకున్నా సరే వాళ్ళకి ఇంకా నిదానంగా చెప్పుకుంటూ ఒక పేరెంట్ యాటిట్యూడ్ కూడా చూపెట్టుకుంటూ లీడర్ అనే వాళ్ళు ఉంటారు. సో మరి మనం లీడర్ గా ఉన్నప్పుడే మరి మోర్ ఇన్కమ్ అనేది కూడా తీసుకోవడం, మంచి టీం అనేది కూడా బిల్డ్ చేసుకోవడం అనేది ఆ లీడర్ గా సక్సెస్ అవుతారని మనము చెప్పుకుంటాము. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ టు ఆల్. ఒక స్పీడ్ గా మనం ఫస్ట్ది నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. రైట్, మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అనేది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లీడర్షిప్ అనేది ఫాలోవర్గా కాదు లీడర్గా ఉండడానికి ప్రయత్నించాలి. రైట్, అంతేనా? ఎస్ సార్. మీరు అక్కడ 10 నోట్ చేసుకున్నారు కదా. మొదటిది ఏంటిది? లీడర్స్ టేక్ ఓనర్షిప్ వైల్ ఫాలోవర్స్. రైట్, గుడ్. ఓకే, ఓనర్షిప్. ఫస్ట్ అది ఓనర్షిప్. లీడర్స్ కి ఫాలోవర్స్ కి నేను ఇప్పుడు మంచి డెఫినేషన్ ఇస్తాను, సరేనా? మీరు అది నోట్ చేసుకోండి. సెకండ్ పాయింట్ సార్, లీడర్స్ యాక్సెప్ట్ అకౌంటబిలిటీ. ఓకే, అకౌంటబిలిటీ రెండుగా. ఓకే, ఎస్ సార్. 3
మూడోది. ఎస్ సార్. లీడర్స్ ఎయిమ్ ఫర్ ద ఫినిష్ లైన్. అచ్చా, వాళ్ళ ఏమో ఓకే సార్. లక్ష్యాత్మకమై ఉంటుంది. ఎస్ సార్. ఏం కంప్లీట్ చేయాలో దాని మీదనే దృష్టి ఉంటుంది. రైట్, ఉంటుంది. అదే రాసుకున్నాం. మూడోది. నాలుగు. లీడర్స్ ఆర్ డిసైసివ్ వైల్ ఫాలోవర్స్ డూ పెరాలసిస్ ఆఫ్ అనాలిసిస్. అచ్చా, అనాలిసిస్ సంబంధించి రైట్ అనాలిసిస్ ఉంటుంది. రైట్, గుడ్. ఇది చెప్తాం. ఐదోది. ఇది ఫిఫ్త్ వన్ సార్ చెప్పింది. నెక్స్ట్ Hmm. ఫోర్త్ వన్ లీడర్స్ గో అబోవ్ అండ్ బియాండ్. అచ్చా, అనుకున్న దానికంటే ఎక్కువనే వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. ఇది చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్నే దాని మీద శ్రద్ధ చూపిస్తారు. ఓకే, ఎక్కువ కష్టపడడం కావచ్చు. ఇది ఫిఫ్త్ వన్ సార్. లీడర్స్ ఆర్ Hmm. డిసైసివ్ Hmm. వైల్ ఫాలోవర్స్ డూ పెరాలసిస్ ఆఫ్ అనాలిసిస్. తర్వాత ఫిఫ్త్ అయిపోయింది. ఇంకొక సిక్స్త్ 5 వన్ ఉన్నాయి. సిక్స్త్ వన్ వచ్చేసి లీడర్స్ ఆర్ ప్రొయాక్టివ్ వైల్ ఫాలోవర్స్ ఆర్ రియాక్టివ్. రియాక్టివ్. ఓకే, ఎస్, ప్రొయాక్టివ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. లీడర్స్ ఎయిమ్ ఫర్ వాల్యూ వైల్ Hmm. ఫాలోవర్స్ ఎయిమ్ ఫర్ టైటిల్స్. అచ్చా, వాల్యూని క్రియేట్ చేస్తారు. వెరీ గుడ్, నైస్. లీడర్స్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్ వైల్ ఫాలోవర్స్ డిపెండ్ ఆన్ అదర్స్. అచ్చా, సెల్ఫ్ ఇన్నర్ పవర్ మీద, వాళ్ళ స్కిల్ మీద వాళ్ళకు ఉంటుంది. ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, గుడ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్ సార్. నైన్త్ వన్ వచ్చేసి లీడర్స్ థ్రైవ్ విత్ టీమ్ వర్క్ వైల్ ఫాలోవర్స్ వాంట్స్ క్రెడిట్. అచ్చా, ఈ క్రెడిట్ ఇస్తారు. లీడర్స్ ఏమో ఇస్తూ ఉంటారు. నాదేం లేదు గొప్ప అని అంటుంటారు. మీదే, మీ సహకారం. ఓకే, లీడర్స్ బిలీవ్ ఇన్ డూయింగ్ వైల్ ఫాలోవర్స్ బిలీవ్ ఇన్ టాకింగ్. అచ్చా, ఇక ప్రాక్టీస్ లో ఉంటారు. ఇంకెలా చేద్దాం, ఎప్పటి నుంచి చేద్దాం, అది మనసు మాయ. అది ఒకసారి ఈ 10 పాయింట్స్ ని చెప్పడానికి ప్రయత్నించిన నాగరాణ్ మేడంకి ఒకసారి కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్తాం. ఓకే, ప్రయత్నం చిన్నగా. మొదట్లో నేను కూడా షేరింగ్ ఇవ్వడానికి ఇంతే నెమ్మదిగా ప్రయత్నాలు చేశాను. అందులో మధ్యలో అర్థం కాకపోతే పీపీటీ ఇచ్చిన సీనియర్ కి కాల్ చేసి ఈ పాయింట్ ని ఏంటి సార్ ఇది అని అడగడం. ప్రొనౌన్సియేషన్ కూడా కొన్ని పదాలు ప్రొనౌన్సియేషన్ రాకపోతే ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఫస్ట్ ఎండిఓ మీకు ఒక విషయం చెప్తాను. నేను ఆ విషయం నాకు గైడ్ చేసిన సీనియర్ ఫస్ట్ ఒక మాట అన్నారు. ఏంటంటే, నన్ను అంటే నాలో శక్తిని కొంచెం ఈగోని ఇచ్చేయడానికి, టచ్ చేసి ఫీల్ అయ్యేలాగా. ఇప్పుడు మేడం చెప్పింది కదా, ఏముంటుందంట ఫాలోవర్స్ కి మాటలే ఉంటాయి కదా, లీడర్స్కి అయితే చేతులు. అదే మాటని నాతోటి అనడం జరిగింది వీరాంజనేయులు గారు. ఏమని అన్నాడంటే, నీకు మాటలు ఎక్కువ చేతులు తక్కువ అనేసారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, ఎంత కోపం వస్తుంది. సుర్రాను తోక తొక్కిన తావుచిపాం లాగా లేస్తాం కదా. ఇదే మాట నన్ను అనడం జరిగింది. అసలుకే మనకి ఇగో ఎవరెస్ట్ అంత ఉంటుంది. నన్ను అనేసరికి కొంచెం చాలా సీరియస్గా తీసుకున్నాను, కానీ పాజిటివ్గా తీసుకున్నాను. నువ్వు ఎన్డీఓ చేయడానికి ఇన్ని ఆలోచించాలా అని అంటాడు. ఒక చిన్న ఎన్డీఓ, యు ఆర్ ఏ టీచర్. మళ్ళీ ఒక ఎన్డీఓ చేయడానికి ఇంత ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు మాటలు చెప్తావు అనేసరికి వెంటనే ఆ ఎన్డీఓ పీపీటీ తెప్పించుకొని మొత్తం వాట్ ఈజ్ వివా, వై ఈజ్ వివా, హౌ ఈజ్ వివా, అక్కడ స్టార్ట్ అయింది నా అధ్యయనం. అసలు కంపెనీ ఎందుకు పెట్టింది, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, కంపెనీకి కావాల్సింది ఏంటి, ఒక డైరెక్ట్ సెల్లర్కి కావాల్సింది ఏంటి,
మొత్తం ఒక నోట్స్ అంతా రాసుకున్నాను, నిద్రపోలేదు. ఫస్ట్ ఎన్డీఓ ఖమ్మంలో పెట్టా. ఫస్ట్ ఎన్డీఓనే మొత్తం మన లీడర్స్ ప్రమోట్ చేసుకున్నారు. చాలా చక్కగా సక్సెస్ అయింది అది. సో ఈ ఈ మాట మేడం అనేసరికి గుర్తొచ్చింది. మాటలు మాట్లాడుకుంటా చేతల్లోకి దిగేస్తారు, చిన్న చిన్న ప్రయత్నం. ఉమ్. ఇప్పుడు మేడం చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రోజు రావడం, రెడీ అవ్వడం, అలా తను టీం తర్వాత అట్రాక్ట్ చేయడం, ముందు సీనియర్ని అట్రాక్ట్ చేసి అప్పుడు టీంకి కూడా అచ్చా నేను ఇలా చేయాలి, ఇలా ముందుకెళ్ళాలి, ఇండస్ట్రీకి నేను ఎగ్జిక్యూటివ్ కావాలంటే, ఇండస్ట్రీలో నా డ్రీమ్ అవ్వాలి అంటే ఇలా నేను ఉండాలి అని అర్థమవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనము ఫాలోవర్ ఈ కొన్ని విషయాలు నేను మేడం థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్లానే కొంచెం మీరు రెగ్యులర్గా వింటూ ఉంటే ఇంకొంచెం బాగా అనాలిసిస్ చేయడము, ఒక్కొక్క పాయింట్ని చెప్పడం అనేది వస్తుంది. ఓకేనా? మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. చిన్న చిన్న ఎన్డీఓ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes 15 minutes తీసుకున్నారు అనుకుందాం, 1 hour అయినా తీసుకోగలుగుతారు. 1 hour అయినా ఫస్ట్లో షేరింగ్ చేయమంటే 1 minute చెప్పేసి వచ్చేస్తాం. కానీ తర్వాత తర్వాత చాలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం 1 hour. తర్వాత 5 points ఉన్నా కానీ 50 నిమిషాలని చెప్పగలుగుతాం. అది ఎలా పెరుగుతుంది? ప్రాక్టీస్ మీద పెరుగుతుంది. అది రాదు కాబట్టి నాకు జీవితంలో రాదు కాదు, ముందు మనం ప్రాక్టీస్ చేస్తుంటే చెప్పడం వస్తుంటే పెరుగుతూ ఉంటుంది. అది అనమాట. ఆ తర్వాత ఇంకా బోర్ కొట్టకుండా కూడా చెప్పగలుగుతాం. అదంతా మనకి బై ప్రాక్టీసే, ఏదైనా ప్రాక్టీసే. సో ఈ ఫాలోవర్ అంటే ఎవరు, లీడర్ అంటే ఎవరు అనేది చూద్దాం. ఫాలోవర్కి లీడర్కి, అమ్మ చెప్తే గానీ పుస్తకం తీయట్లేదు అనుకోండి, హీఈస్ ఫాలోవర్. టీచర్ కొడతా అంటే గానీ హోంవర్క్ చేయట్లేదు అనుకోండి, హీఈస్ ఫాలోవర్. సొంత లీడింగ్ అనేది లేదుగా, సొంత లీడింగ్ ఇంకా రాలే. నేను ఎప్పుడు నాకే సొంతంగా పుస్తకం తీసుకొస్తుంది ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత, అప్పుడు పుస్తకం పట్టుకొని సొంతంగా, అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేకున్నా సరే నేను సీరియస్గా పుస్తకం తీసి పట్టుకున్నాను. ఎప్పుడు లీడర్ అయ్యాను నేను? కొంతకాలం తర్వాత, అనుభవాలు తాకిడి వచ్చిన తర్వాత, నాకెవరో ఊకే పక్కనే ఉండి పుస్తకాలు తీస్తావా తీవా అని అమ్మ అనుకున్నా కానీ నాకు నేనే పుస్తకాలు పట్టుకోవడం, దాన్ని స్టడీ చేయడం వచ్చింది. దీన్ని మనం లీడర్ అండ్ ఫాలోవర్. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఓకే అర్థమైంది అని, లేకపోతే వీడియో ఆన్ చేసి తల్లను ఊపండి, ఏదో ఒకటి చేయండి, మాత్రం కొట్టండి. నన్ను గుర్తించండి నేను చెప్పిన దాన్ని, సరేనా? సో ఈ ఫాలోవర్ లీడర్ దేంట్లో అయినా సరే, పిల్లలు మొదట్లో అస్సలు పుస్తకం తీయరు, బ్రష్ కూడా చేయరు. చేసినవా 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 అని చిన్నప్పటి నుంచి అడగ్గా అప్పుడు వాళ్ళకి వాళ్ళే వెళ్ళి చేస్తారు, లేకపోతే చెయ్యాలని కూడా తెలియదు. సో అట్లా మొదట అందరూ ఫాలోవర్లే, తర్వాత అందరూ లీడర్లు అవుతారు, తను లీడ్ చేసుకోవడం. కాకపోతే ఎంత తొందరగా అయ్యారు, ఎంత తొందరగా ఆ అనుభవాన్ని తెచ్చుకున్నారు అనేది లీడర్ అండ్ ఫాలోవర్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, తమ్ ఇచ్చేస్తే ఇది అయిపోయింది, నెక్స్ట్ అని అనాలి మీరు. ఓకే, సెల్ఫ్ ఆసక్తి అని రాసుకోండి. లీడర్కి సెల్ఫ్ ఆసక్తి ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను, ఒకటి చాలా ఇన్స్పైరింగ్గా నా జీవితంలో నేను ఎవరు ఉదయం లేమని చెప్పేటోళ్ళు కూడా ఉండరు. ఇప్పుడన్నా అయ్యో టైం అయిపోతుంది, నా టీం వస్తుంది అనే కంగారన్నా ఉంటుంది కదా. మళ్ళీ నేనే ఎంసీగా ఉండాలి, నేనే కీనోట్గా ఉండాలి, నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్పైనా వస్తాం ఇక్కడికి. కానీ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు అంత ఎవ్వరు, మన డ్రీమ్ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. తల్లిదండ్రులు కూడా, వాళ్ళకు కూడా అంత చదువుకోలేదు కాబట్టి ఎలా తెలియదు. మనకు మనమే సెల్ఫ్గా రావాలి. సో ఇంకొకటి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ పెద్ద ప్రాబ్లం. కన్సిస్టెన్సీ కంటిన్యూ చేయడం పెద్ద బోరింగ్ సబ్జెక్ట్, అప్పుడప్పుడు చేయడం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అప్పుడప్పుడు మోటివ్. కానీ కంటిన్యూగా ఎవరు చెప్పకున్నా సరే టైంకి ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళడం చాలా బోరింగ్ సబ్జెక్ట్. రోజు లేచి ఉదయం పూట
నాకు నేనే, అందరు పడుకొని ఉంటారు. నాకు చాలా కష్టం అవుతున్నప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్ అలారం కూడా ఆ, మోగదు ఆ టైంకి. అంటే అంతకంటే ముందే ఎర్లీ మార్నింగ్ నేను పెట్టుకోవడానికి ముందే మా ఇంటి ముందు కల్లాపి చల్లడానికి మాకు తెలిసిన ఆవిడ వచ్చేది. ఉమ్, ఫ్యామిలీ ఫ్రెండ్ లానే ఉండేది. నేను అత్తమ్మ అని పిలిచేవాడిని చిన్నప్పటి నుంచి. నేను మరీ చిన్నప్పటి నుంచి ఆమెను నేను చూస్తున్నాను. ఆమె వాళ్ళ పని చూసుకుంటూ అక్కడ పనికి వెళ్తూ ఉండేది. మళ్ళీ 4 ఇల్లులు మాట్లాడుకొని కల్లాపి జల్లడం అది చేస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి టైము ఆ సమయంలో కూడా ఆమె ఎంత పెద్దావిడ అయినా కూడా ఆ టైం తప్పకుండా వచ్చి అక్కడ ఆ వర్క్ చేసేది. కల్లాపి చల్లడం, నీళ్లు చల్లడం. ఉమ్. ఆమెను చూసి అసలు ఈమెకి బోర్ కొట్టట్లేదా, లేకపోతే ఆమెకి అంత కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చింది టైంకి, అలారం మోగినట్టు అని ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఆమె చీపిరి సౌండ్ని నాకు మెలకు వచ్చేసేది. ఏ రోజు కూడా గ్యాప్ ఉండదు. ఆమె ఆ రోజు రాలేదంటే ఏదో అసలు చాలా అనారోగ్యం ఉంటేనే ఉంటుంది. అర్థమైందా? నేను సాధించాలి అని అనుకునేటువంటి ఏదైతే ఆసక్తి ఉందో అది లీడర్షిప్. ఆమె నన్ను మోటివేషన్ చేయడానిక లేదా అనేది అనవసరం, కానీ అందులోంచి నేను తీసుకున్నాను చూసారా, నాకు చదువుకోవడానికి ఉపయోగపడింది. ఇది లీడర్షిప్. ఫోన్లు ఎన్నో చేస్తే గానీ ఆ పిల్లవాడు ఎన్నో చెప్తే గానీ పుస్తకం తీయట్లేదు అనుకోండి, ఇంకా తను లీడర్షిప్ సాధించలేదు. ఓకే, అర్థమైందా ఈ పాయింట్? ఇప్పుడు ఈ లీడర్లు ఏం చేస్తారు అనే దాంట్లో ఒక్కోటి మేడం గారు చెప్పారు. చాలా మంచి పాయింట్. ఓనర్షిప్. యు ఆర్ ఏ ఓనర్. యు ఆర్ ఏ ఓనర్. ఈ ఓనర్ కి క్రియేషన్ చెయ్యడం కూడా తెలుసు. ముఖ్యంగా క్రియేషన్ చేయడం ఎంత కష్టమో తెలుసు ఓనర్ కి. అందుకే అందరూ బిజినెస్ లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు అంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. మొదట్లో నాకు చాలా కష్టమైంది టీంలను నిలబెట్టుకోవడం. అసలు నిలబెట్టుకోవడం అంటే ఏందో కూడా తెలియదు. మనకు ఆ ఉద్యోగమే కదా తెలిసింది, ఓనర్షిప్ కాదు. ఎన్నో ఏరియాల నుంచి టీంలు వచ్చాయి అప్పుడు, ఎన్నో ఏరియాల నుంచి. మీరు చూడండి రాబోయే రోజుల్లో ఆ సీనియర్లకి ఎలా టీంలు వస్తాయో, ఎన్నో ఏరియాల నుంచి వస్తాయి. వాటిని హోల్డ్ చేయడం అనేది పెద్ద టాపిక్ అయిపోద్ది. హోల్డ్ చేయడం, మాకు ఇంత డిజిటల్ లేకుంటేనే బోల్డ్ అనే టీంలు వచ్చాయి ఇండస్ట్రీలో. వాటిని హోల్డ్ చేయడం ఎట్లనో తెలియక అప్పుడు కారు తీసుకొని వెళ్ళేవాళ్ళు ఏరియాకి. ఇప్పుడు డిజిటల్ హోల్డ్ చేయడం. ఓనర్కి ఏమేం తెలుసు, క్రియేట్ చేయడం తెలుసు, క్రియేషన్ ఎంత కష్టమో తెలుసు. అప్పుడు హోల్డ్ చేయగలుగుతాడు. లేకపోతే ఆ వస్తున్న పీవీని, ఆ కస్టమర్లని, ఇప్పుడు నిన్న శాంతి మేడం గారు చెప్పారు, ఈ రోజు నాగరాజ్ మేడం గారు చెప్పారు. ఓకే, వాళ్ళు ఇది ప్రిపేర్ అయ్యి దాన్ని చెప్పడము, ఈ యొక్క సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడము ఈజీనా? చిన్నపిల్లగాళ్ళలాగా వీరాంజనేయులు గారు రోజు వచ్చి కూర్చొని నోట్ చేసుకోవడం, ఈ కంపెనీని కెరియర్గా పెట్టుకొని 30,000 సంపాదించడం చిన్న విషయమా? క్రియేషన్ అనేది చిన్న విషయమా? అది ఆ క్రియేషన్ జరగాలి అని అంటే ఎంత కష్టమో తెలిస్తే హోల్డింగ్ క్రియేట్ అవుతుంది. హోల్డింగ్ చేయగలుగుతాం, వచ్చిన వాళ్ళని నిలబెట్టుకోగలుగుతాం. లేకపోతే చాలా చాలా కష్టం. తండ్రి ఎంత కష్టపడి సంపాదించాడు అని తెలిస్తే కొడుకు నిలబెట్టుకుంటాడు. లేకపోతే విజయమాల్య అవుతాడు, లేకపోతే ముఖేష్ అంబానీ, లేకపోతే అనిల్ అంబానీ లాగా తీసుకుపోయి ఎక్కడ ఆ అట్రాక్షన్ ఫీల్డ్ సినిమా రంగంలో పెడతాడు. అది ఎంత కన్సిస్టెన్సీ ప్రోగ్రాంలు జరుగుతూ, చక్కటి ఎడ్యుకేషన్ చేస్తూ, మోటివేషన్ చేస్తూ ఈ యొక్క పీవీని, టీంని క్రియేట్ అవుతుంది అనేది తెలిస్తే అప్పుడు ఓనర్షిప్ అనేది వస్తుంది. అర్థమైందా? క్రియేషన్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అది తర్వాత
తర్వాత మీరు జవాబుదారీతనం. ఎవ్వరికి ఇక్కడ జవాబుదారీతనం ఉండనే ఉండదు. అసలు ఇండస్ట్రీలో కాల్ చేసి హరిప్రసాద్ ఎంత పని చేసినావు అని అడగను కూడా అడగదు. ఒకవేళ సెషన్స్ తీసుకోవాలంటే కూడా సార్ మీకు టైం ఉందా అని అడుగు. ఎందుకు చెప్పవు నువ్వు అన్నది అసలు. చెప్పకపోతే నీ ఇష్టము, నిలబెట్టుకోవడం నీకే కష్టం అవుతుంది. చెబుతూ ఉంటే నీకే ప్రాక్టీస్ అవుతుంది, నలుగురిని నిలబెట్టుకుంటాం అంటది. జవాబుదారీతనం మనకే ఉంటుంది. జవాబుదారీతనం, నేను ఎవరికైనా హెల్త్ గురించి అవగాహన కలిగించానా, లేదా నా టీంకి ఎవరైనా సరే అవగాహన కలిగించడానికి నేను ప్రయత్నించానా, కొంచెం ట్రై చేయాలి. అవునా? నిన్న నానేయకపోతే, నిన్న ప్లాన్ చేయకపోతే ఈరోజు టిఫిన్ అవుతుందా? టిఫిన్ ప్లాన్ అయ్యిందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. మధ్యాహ్నం భోజనం ప్లాన్ అయిపోయి ఉండాలి ఇప్పటికల్లా. ఈవినింగ్ కూడా పిల్లవాడు రాగానే ఏం స్నాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఈ తిరగట్లే ఈ మిక్సీ, అట్లానే సంపాదించే మిక్సీ కూడా తిరుగుతూనే ఉండాలి. అది మనమే జవాబుదారి. ఒకవేళ ఈ 2000 కూడా నాకు ఇంపార్టెంటే, ఎవ్రీ వీక్ వచ్చే 2000 ఇంపార్టెంటేనా ఉపేందర్ గారు? ఎవ్రీ వీక్ వచ్చే 2000 నాకు ఫ్యూచర్లో ఆ 2000 కలిపితేనే 10 లక్షలు అవుతుంది. హరిప్రసాద్కి లాగా ₹1,00,00,000 అవుతుంది. అదే ఒక నెట్వర్క్. ఒక 500 వచ్చిందంటే ఎవరో పలుసుకొని ఉంటారు, ఎవరో ఖచ్చితంగా పలుసుకొని ఉంటారు. వాళ్ళే హరిప్రసాద్ అయితే. అవునా? మన మన 2 కస్టమర్లు, ఈ వీక్ నేను తీసుకొచ్చిన 2 కస్టమర్లే ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ, వివో ఫ్యామిలీ అవ్వచ్చేమో, ఎవరికెరక. మన పాజిటివిటీ మనకిస్తుంది. ఓకే, అందుకే 100 వారాలు స్టేబుల్గా జవాబుదారీతనం. మూడవది, ఏది చేసినా లక్ష్యాత్మకంగా ఉండడం. ఏది చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎమోషన్స్ వస్తుంటాయి, నర్వస్ ఫీలింగ్ వస్తుంటుంది. ఇది లక్ష్యానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందా, ఆగిపోవడానికి ఉపయోగపడుతుందా? లక్ష్యానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందా, ఆగిపోవడానికి? ఒక్క రోజే కదా అని పోస్ట్ పోన్ చేస్తే లక్ష్యానికి అటువైపుకి వెళ్తామా, ఇటువైపు వెళ్తామా? లక్ష్యాత్మకంగానే ఆలోచించాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈ పాయింట్ను 2 పాయింట్లను నోట్ చేసుకునడం వల్ల మీరు ఒక్క అడుగు లక్ష్యాత్మకంగా వేస్తున్నారా లేదా, ఇది ముఖ్యమైన పాయింట్. ఓకే, ప్రతి ఒక్కటి లక్ష్యాత్మకంగా ఉంటుంది. గోల్ ఓరియంటెడ్ అని అంటాం, ఎయిమ్ ఓరియంటెడ్, టార్గెట్ ఓరియంటెడ్. ఏదైనా సరే దానికి కావాల్సింది ఉండాలి. ఇదంతా మనసుకి ట్రైనప్ చేయడం లాంటిది. మనసునే మనం ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఫస్ట్. తర్వాతది ఓవర్ విశ్లేషణ, ఓవర్ అనాలిసిస్. ప్రయత్నాల గురించి అనాలిసిస్ ఉండాలి, ఫలితాల గురించి అనాలిసిస్ ఉండదు. ఓహో, ఈ సీనియర్కి రావట్లేదంటే, ఈ జూనియర్ ఇంకా 250 అవ్వలేదంటే, వాళ్ళు లెఫ్ట్ అయ్యారంటే, వీళ్ళు ఇట్లా అంటే అని ఈ అనాలిసిస్లు ఉన్నాయి చూసారా? ఇదంతా మనసు బజ్జో పెట్టడానికి, డీవేట్ చేయడానికి చేస్తున్న విశ్లేషణ. స్కూల్లో అందరికీ సరిగా మార్కులు రావట్లేదని ఈ పిల్లవాడిని కూడా నువ్వు కూడా చదవకురా అని చెప్తావా? ఇండస్ ఫీవర్ రైట్ ప్లాట్ఫామ్, నాకు దొరికింది ఛాన్స్ నన్ను నేను నిరూపించుకోవడానికనే రైట్ విశ్లేషణ ఉంటుంది. ప్రతి దానికి ఒక రైట్ విశ్లేషణ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద. నారాయణ మేడం, మీరు ఎప్పుడైనా సరే ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక వైపు చూస్తూ చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు ఎదురుగా ఎవరో ఒకరు వీడియో ఆన్ చేసుకొని ఉంటారుగా, వీడియో ఆన్ అలానే చేసుకుని ఆ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళని చూస్తూ చెప్పాలి. కంటిన్యూగా ఆన్ చేసుకొని ఉంటారు ఎవరో ఒకరు. వాళ్ళని కొంచెం నేను చెప్తున్న దానికి మీరు రియాక్షన్స్ కనీసం తల ఊపుతూ ఉండండి, వీరాంజనేయులు గారు అని చెప్పాలి. అప్పుడు ఈ ఫ్లో వస్తుంది, లేకపోతే అక్కడ ఆగిపోతుంది. వాళ్ళనే చూస్తుండాలి, మిగతా నో. ఓకే, అప్పుడు మీరు చాలా బాగా చెప్పగలుగుతారు. ఆ తర్వాత నెంబర్ని చూడొద్దు. నెంబర్ని, ఎవరు ఉంటున్నారు, ఎవరు లీవ్ అవుతున్నారు, దీని మీద ఉంటుంది. ఉన్న ఒక్కరు ఇద్దరైనా సరే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది అన్నట్టు ఉండాలి. పద్దాక చెక్ చేసుకోకూడదు. మీరు ఆర్ ద స్పీకర్, మోస్ట్ ఇంపార్టెంట్, ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా సరైన విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాలి.
దేని మీద కేంద్రీకృతం చేయాలి, ధ్యాసని అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మనం ఇండస్ వివో కావాలి, ఇండస్ వివోకి రైట్ పర్సన్స్ కావాలి, అంతే. మనం వాళ్ళని రెడీ చేసుకుంటూ ఉంటాం. ఇండస్ వివో ఎప్పుడు ఫ్లైట్ ఆన్లైన్లోనే ఉంటుంటుంది. దాని దగ్గర పూర్తి పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది 25 సంవత్సరాలది. ఓకే, తర్వాత వాళ్ళని 10 అడిగితే ఇంక 20 ఇస్తారు. కొంచెం ఎక్కువనే కష్టపడతారు, ఎక్కువ క్వాలిటీ ఇస్తారు. ఎవరు లీడర్స్ వాళ్ళు చేస్తున్న పనికి ఇంత అడిగితే ఇంకా ఎక్కువనే క్వాలిటీ ఇస్తారు. ఓకే, ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, ఎక్కువ కష్టపడతారు. ఓకే, తర్వాత ప్రోయాక్టివ్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోయాక్టివ్ అనేది రియాక్షన్ ఎప్పుడు ఉండకుండా, ప్రోయాక్టివ్ అంటే సింపుల్ ఏం లేదు, ఆలోచించి మాట్లాడతారు, ఆలోచించి. మీరు ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఒకరి మీద మీరు కోపం చేస్తున్నారంటే, ఒకరి మీద మీరు కోపం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు బాగా దగ్గరైనా కావాలి, లేదా వాళ్ళు మీ మీద ఆధారపడ్డారన్న ఫీలింగ్ అయినా మీకు ఉండాలి. బాగా దగ్గర మేము తిట్టుకున్నా కొట్టుకున్నా నో ప్రాబ్లం అని, లేదు నాకు అంతేం కాదు, వాళ్ళు చిన్న మాటకి ఫీల్ అవుతారంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు, నాకు వీళ్ళు అవసరం లేదు, లేదా వీళ్ళు నా మీదే ఆధారపడ్డారు అన్న. అర్థమైందా? ఇది లేదు, తెలియక కోపం చేస్తున్నానంటే నష్టపోతారు, ఎమ్మటే నష్టపోతారు ఇమ్మీడియట్గా. వాళ్ళు నేను చెప్పడం వల్ల ఫీల్ అవ్వరు అని అనుకుంటే అది క్లోజ్నెస్ అంటాం. ఓకే, మా సారే కదా అన్నది, మా మేడమే కదా అన్నది, అట్లా అనుకోవడాలు అంటూ ఉండాలి. అది ఉంటే ఇవాళ రేపట్లో ఇంట్లో పిల్లలే ఫెయిల్ అవుతుంటారు. ఓకే, కాబట్టి బయట వాళ్ళని కూడా ఎంతో జాగ్రత్తగా, వీళ్ళు నాకు చాలా అవసరము, ప్రతి వ్యక్తి అవసరం నాకు, వాళ్ళ అవసరమే నాకుంది, నా అవసరం కాదు అనేది ఎక్కువగా ఉండాలి. ఈ రెస్పెక్ట్, వినయము ఉండాలి. ఊకే సరిచేయడం, ఓకే, వాళ్ళని ఊకే సరిదిద్దడానికి ట్రై చేయడం, ఇట్లా చేయకపోతే ఏంటి, ఉప్పెన రాదా, సముద్రం ఉప్పొంగదా, సునామీ రాదా, లేకపోతే ఉరుములు పడవా, ఇట్లా చేయొద్దు. అసలు మనం ఒకరి మీద కోపం చేసేటువంటి హక్కు ఎవరికి లేదు, లేదంతే. ఇట్లా నువ్వు వీళ్ళతోటి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళతోటి ఎందుకు మాట్లాడుతున్నావు, ఇది అసలు లేనే లేదు. అందరు చిన్నపిల్లలు కాదు, 30 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు, ఎవరికి ఏది మంచి ఏది చెడు అనేది అనుభవం మీద తెలుస్తుంది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్ ఇష్టం ఇంపార్టెంట్. ఓకే, ఇది మనం ప్రోయాక్టివ్ అంటాం, ఆలోచించి చేయడం అంటాం. దీన్ని ఏమంటాం? ప్రోయాక్టివ్. రియాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడైనా సక్సెస్ అవుతాం. తర్వాత వాల్యూ క్రియేషన్ అనేది మెయిన్. వాల్యూ, మీరు ఈ పోస్టర్ ఎందుకు చేసుకోవాలంటే, ఇట్లా నేమ్ లిస్ట్ ఎందుకు రాయాలంటే, చిటికేస్తే అయిపోతుంది స్టార్. అసలు కష్టమే కాదు. అతనికి నచ్చి 6000 వస్తుందంటే చిటికెలో పని అయిపోతుంది. 250 కూడా చిటికెలో అయిపోతుంది. కాకపోతే 500 ఎన్ని చిటికలు వేసినా కూడా ఈ 2 అయిపోతుంది. కానీ ఈ 2 కూడా వాల్యూగా క్రియేట్ చేస్తే, స్టెప్ 1 ఏదో ఒక బిజినెస్ మ్యాన్ తయారు చేసినట్టు నెమ్మదిగా వెళ్తూ, నేమ్ లిస్ట్ రాసుకొని థ్యాంక్ యూ మీట్లు చేస్తూ, ఈ ప్రొఫెషనలిజం కనుక పెడితే, వాల్యూని క్రియేట్ చేస్తే మీకు వాల్యూమ్ ఎంతో వస్తుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ వాల్యూ అనేది మెయిన్. ఓకే, ఇది మెయిన్. సో వైబ్రెంట్ వివాక్ అందుకనే డోంట్ బి ఈవిల్ అని ఉంటుంది. ఒకప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ మనీ మోటివేషను, ఆ తర్వాత ర్యాంక్ మోటివేషను. నేను ర్యాంకర్ని తయారు చేస్తే నాకు పని అయిపోతుంది, నేను ఫ్రీడంలోకి వెళ్తాను, టైం ఫ్రీడంలోకి కాదు, అలా కాదు, అలా వెళ్ళడం కాదు.
ర్యాంక్ క్రియేషన్ ఇంపార్టెంటే, కానీ వాల్యూ క్రియేషన్ ద్వారా ర్యాంక్ క్రియేషన్. ప్రొడక్ట్ల గురించి చెప్పడం కంటే వాల్యూ క్రియేషన్ ఇంకెక్కడన్నా ఉందా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చెప్పడం కంటే ఏదైనా ఉందా? స్కిల్ డెవలప్ చేస్తూ వాళ్ళని ర్యాంకు ఇప్పించడం కంటే ఏదైనా వాల్యూ క్రియేషన్ ఉందా? ఇది మనం తెలుసుకోవాలి. ఓకే, మంచి ఎడ్యుకేషన్కి మించిన మోటివేషన్ ఉండదు తెలుసా. జ్ఞానం ఇచ్చినంత ఆనందం, జ్ఞానం ఇచ్చినంత మోటివేషన్, ప్రేరణ ఇంకేది ఇవ్వదు. ఓకే, సో తర్వాత 8వ పాయింట్ మేడం చెప్పారు, ఇన్నర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్కిల్ బేస్డ్గా ఉంటుంది. స్కిల్ బేస్డ్గా నాకు భయం ఎప్పుడు తగ్గిందంటే, నాకు ఎప్పుడైతే ప్రజెంటేషన్ వచ్చిందో, ఓకే, రిటైల్ చేసుకోగలుగుతున్నాము, నేను ప్రొడక్ట్ గురించి బాగా చెప్పగలుగుతున్నాను, అప్పుడు భయం తగ్గిపోయింది. అప్పటిదాకా అరే నేను ఫుల్ టైం పెడదాం అనుకున్నాను, ఇలా టీమ్స్ హోల్డ్ అవ్వకుండా మళ్ళీ రీఆర్డర్లోకి వర్క్లోకి రావట్లేదు అని టెన్షన్ ఎక్కువగా ఉండేది. నేను ఫుల్ టైం వద్దామని డిసైడ్ అయిపోయాను. ఓకే, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. ఓకేనా మాట? ఓకేనా? చాలాసేపు చెప్పిన తర్వాత లాస్ట్లో డౌట్ వచ్చింది. ఓకే, ఈ విధమైన భయం ఉండేది. కానీ ఎప్పుడైతే నేను కూడా చక్కగా వివరించగలుగుతున్నాను కంపెనీ గురించి, ప్రొడక్ట్ల గురించి అని ఒక్కసారి గ్రిప్ వచ్చిన తర్వాత ఇక భయపడేదే లేదు. ఇక కస్టమర్స్ని, నా టీంకి సంబంధించినటువంటి ర్యాంకులని నా ప్రజెంటేషన్ ద్వారా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, కాకపోతే ఇది వరకు దూరం వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి పని చేయాల్సి వచ్చేది, ఇప్పుడు డిజిటల్ ద్వారా మీరు పని చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే హెల్త్ గురించి చెప్పడం అది కొంచెం రావాలి. హెల్త్ గురించి మనం ఎప్పుడు హెల్త్ గురించి ఆలోచించుకోవాలి. నిన్న ఈవినింగ్ ఈ దేని గురించి తెలుసుకున్నాం? లావ్ అవ్వడానికి కారణం ఏంటి? ఏవి ఎక్కువగా ఉండడం. మీరు విన్నారు కదా మేడం లావణ్య? నిన్న వర్క్లో ఉన్నారా? ఏది ఉండడం వల్ల కార్బోస్ ఎందుకు తింటున్నాము? నిన్న మీరు చూడలేదా? ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు వివరించి చెప్పకపోతే నాకు ఆల్రెడీ నిద్రపోయానులే, కానీ టిఫిన్ ఎక్కదు. ఇది చూడండి, అసలు ఆకలి నిండట్లేదు, ఆకలి తీరట్లేదు. ఓహో నేను ఆకలి తీరట్లేదు. దేనికోసం అని అంటే ఎవ్రీడే ఇవ్వాల్సినటువంటి బాడీ కూడబెట్టుకునేటువంటి స్టాక్గా ఉంచుకునే గ్లూకోజ్ తింటున్నారు, కానీ కార్బోలు, పిండి పదార్థాలు, బియ్యానికి సంబంధించిన టిఫిన్లు చేస్తున్నారు, నింపుతున్నారు. కానీ అది ఇంకా ఇంకా మళ్ళీ అడుగుతూనే ఉంటుంది. దాని ప్రోటీన్లు అది వచ్చేంత వరకు బాగా వినండి. ఇది పిల్లలకి మీరు ఖచ్చితంగా ఎదిగే వయసు కాబట్టి ప్రోటీన్స్ చాలా అవసరం. మీరు ప్రోటీన్ తినట్లే కాబట్టి లావ్ అవుతున్నారు. మన బాడీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకా తిను అని సిగ్నల్ ఇస్తుంది. అది కార్బ్స్ నుంచా, ఫ్యాట్ నుంచా అని బాడీ కేర్ చెయ్యదు. బాడీ ఈజ్ లైక్ నాకు నా ప్రోటీన్ ఇంపార్టెంట్. థియరీ పేరే ప్రోటీన్ లెవరేజ్ హైపోథసిస్. ఒక ఎగ్జాంపుల్, ఇద్దరు ప్రోటీన్ గోల్ సేమే, 90 grams. వీడు 5% ఆఫ్ క్యాలరీస్ ఆర్ ఫ్రమ్ ప్రోటీన్, వీడు 20% క్యాలరీస్ ఆర్ ఫ్రమ్ ప్రోటీన్. సో వీడు 90 grams ఇచ్చేయడానికి 70-100 క్యాలరీస్ తినాలి. 70-100 మన సోల్ఫుల్ బ్రో కూడా తినలేడు. సో లో ప్రోటీన్ డైట్ ఉంటే కార్బ్స్, ఫ్యాట్స్ ఓవర్ కన్జ్యూమ్ చేస్తాం. అందుకే ప్రోటీన్ లో ఉంటే ఎక్కువగా వేరే పిండి పదార్థాల వాటికి సంబంధించినవి తినేస్తూ ఉంటాం. కాబట్టి ప్రోటీన్లు ఖచ్చితంగా మనం తీసుకోవడం వల్ల లో క్యాలరీస్ ఉన్నది, లో క్యాలరీస్ లోనే ప్రోటీన్ ఆకలి నింపేస్తుంది. లేకపోతే హై క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది, అదంతా ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంటుంది, బరువు పెరిగిపోతూ ఉంటాం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
పిజ్జా తిన్నా చాకోలావా కేక్ కావాలి మనకి. అవి తిన్నా కూడా మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆకలేస్తుంది. దీన్నే ప్రోటీన్ హంగర్ అంటారు. ఇలాగే కంటిన్యూ చేస్తే appetite పెరుగుతుంది అండ్ ఎంత తిన్నా సరిపోదు అండ్ లావ్ అవుతుంది. ఫ్యాట్ అవుతుంది నాట్ బికాజ్ యూఆర్ ఈటింగ్ మోర్, ఇట్ ఈస్ బికాజ్ యూఆర్ ఈటింగ్ లెస్ ప్రోటీన్. ప్రోటీన్ ఎందుకు అంటే కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ బాడీలో స్టోర్ అవుతాయి. ప్రోటీన్ మాత్రం బాడీకి ఎవ్రీడే కావాలి ఫర్ మసిల్స్ కి గానీ బాడీ ఫంక్షనింగ్ కి గానీ. సో మన బాడీ సాటిస్ఫై అయ్యే వరకు వేర్ ఈజ్ మై ప్రోటీన్ అంటది. సో ఇప్పుడు ఏం చేయాలంటే గివ్ హై ప్రయారిటీ టు యువర్ ప్రోటీన్. మీల్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ మై ప్రోటీన్ సోర్స్ అని అడగండి. 25 to 30% ఆఫ్ డైలీ క్యాలరీస్ ప్రోటీన్ కి ఇవ్వండి. ఎక్కువ క్యాలరీస్ ప్రోటీన్ కి ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ ప్రోటీన్ ఎందులో ఉంటాయి? కందిపప్పు, పెసరపప్పు, ఓకే, పప్పు ధాన్యాలు, వేరుశనగ గుళ్ళు కావచ్చు, మీల్ మేకర్ కావచ్చు, ఓట్స్ కావచ్చు, వీటిల్లో ఓకే, వీటిని మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వీటికి సంబంధించి ఇవి ఉన్నాయా లేదా, ఈ పప్పు ధాన్యాలు అవి ఉన్నాయా లేదా, మీల్ మేకర్ అది కూడా బాగానే ఇస్తుంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అది. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, ఇది ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర వచ్చింది? హెల్త్ గురించి అవేర్నెస్. ఓకే, నేను బరువు పెరుగుతున్నానండి, అసలు వాళ్ళకి పాపం తెలియదు తెలుసా, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ ఇష్యూలు కానీ ఇవన్నీ నేను బరువు ఉన్నాను అందుకని వస్తున్నాయని వాళ్ళకి తెలియదు. ముందు ఈ బరువు, బయట బరువు ఉన్నారు అని అంటే లోపల ఖచ్చితంగా బరువు ఉంటుంది. కొంతమంది వీరాంజనేయులు గారు, ఇప్పుడు ఉపేంద్ర గారు కనపడుతున్న పక్కనే ఉండొచ్చు, బట్ లోపల కొలెస్ట్రాల్ బరువు ఎక్కువ ఉండొచ్చు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండొచ్చు, ఎల్డిఎల్ ఎక్కువ ఉండొచ్చు, హెచ్డిఎల్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి లోపల బరువు చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎప్పుడైనా సరే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటారు. ఓకే, దాంట్లో ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే కష్టం. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంట. ఓకే, లో డెన్సిటీ అనమాట, అంటే తక్కువ సాంద్రత కలిగింది. సరేనా? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం హెల్త్ గురించి తెలుసుకుంటుంటే మనకి చాలా పట్టొస్తుంటుంది. ఓకే, ప్రెజెంటేషన్ చేసే సీనియర్స్ ఉన్నా కానీ మళ్ళీ ఆ జూనియర్స్ మనతో మాట్లాడతారు కదా, ఈ 250 తోటి 500 తోటి ఖచ్చితంగా మాట్లాడతారు. సీనియర్స్ తోనే ఎక్కువ కంటే కూడా జూనియర్స్ తోటి మాట్లాడతారు. కాబట్టి మీకు కొంచెం ఒక ఐడియా ఉండాలి. ఆ తర్వాత అందుకే ప్రొడక్ట్ సెషన్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఇంకా 2 పాయింట్లు. క్రెడిట్ గివ్స్ టు అదర్స్. ఏది వచ్చినా సరే, మీరే స్పాన్సరింగ్ చేసినా సరే, ఓకే, ఖచ్చితంగా ఎవరో ఒకరు. ఇప్పుడు గాలిపటం ఎగరడానికి కారణం ఎవరు? దారం నా చేతిలో ఉంది కాబట్టి నేనే అంటాను, నా కారణమే, నా వల్లనే ఎగురుతుందంట. కానీ గాలి సపోర్ట్ లేకుండా అది వెళ్తుందా? గాలి సపోర్ట్ లేకుండా ఓకే కుదరదు. సో నేను జస్ట్ బ్యాలెన్స్ చేస్తున్నాను అంతే. గాలిపటం నేనే కొన్నాను, దారం కూడా నాదే, ఓకే. కానీ గాలి సపోర్ట్ కనిపించకుండా, గాలి సపోర్ట్ ఎట్లా ఉందో కనిపించకుండా కంపెనీ సపోర్టు, ప్రొడక్ట్ సపోర్టు, సీనియర్ సపోర్టు, ఈ ప్రోగ్రామ్ల సపోర్టు అవి ఉంటేనే మనం స్టార్ అవుతాం, 250 అవుతాం, టీమ్ బోనస్ వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు మనము సరే డబ్బులు పంచడానికి కష్టమైనా క్రెడిట్ని పంచుతూ ఉండాలి. ఇది మీ క్రెడిటే, ఓకే. ఇది ఈజీగానే కదా, ఖర్చు లేని పని. కాబట్టి క్రెడిట్ ఓకే. సార్ మీరు బాగా చెప్పారు, అసలు మీరు వినేవాళ్ళు లేకపోతే నేను ఎట్లా చెప్తాను? అట్లా క్రెడిట్ వెంటనే మన దగ్గర మీద ఉంచుకోవద్దు. ఇది ఒక లీడర్ లక్షణం. ఇక లాస్ట్ది, మాట్లాడడానికి తక్కువ ఉండాలి, చేతులు ఎక్కువగా ఉండాలి అనేది అక్కడ చెప్పిన పాయింట్. మాటలు చాలా విలువైనవి. మాటలకి ఆ విలువ ఎప్పుడు వస్తుందంటే మనం అందులో అనుభవం సాధించినప్పుడు. అందులో అనుభవం సాధిస్తాం కదా, అప్పుడు మాటలకి విలువ వస్తుంటుంది. సెలబ్రిటీ మాట ఎందుకు వింటారు? సక్సెస్ అయ్యాడు కాబట్టి. ఫస్ట్ రాజమౌళి మాట ప్రభాస్ కూడా వినలేదంట, కానీ స్టూడెంట్ నెంబర్ సాధించి చూపించాడు. అప్పుడు ఆయన మాట విలువ వచ్చింది. సంపాదిస్తేనే మన మాట ఇంట్లోనైనా బయట అయినా సరే, సంపాదిస్తేనే, సంపద ఉంటేనే, ఖర్చుకు జేబులో డబ్బులు ఉంటేనే మన విలువ ఉంటుంది. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆ మనీ ఇచ్చేటువంటి ఆ పీవీని క్రియేట్ చేసే టీము మనకు ఒక
చాలా చాలా విలువైనది. మన రెస్పెక్ట్ని పెంచేది అది టీము. ఇంట్లోనైనా సెల్యూట్ చేపిస్తుంది, బయటైనా సెల్యూట్ చేపిస్తుంది. ఫ్యూచర్లో మీరు ఒక వివైటీ, నేను రూబీ, నేను పెరలు అనగానే మీకు టీం ఎంత అని అడుగుతారు, మీ టర్న్ ఓవర్ ఎంత అంటారు. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఏమంటారు నాగేశ్వరరావు గారు, ఏమడుగుతారు? ఎంతమంది చూస్తారు మీ వీడియోస్ అని అంటారు, ఎంతమంది సబ్స్క్రైబర్లు అంటారు. అంతేనా? మీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు అవి యూట్యూబ్లో సంగతి కూడా లేదు, కానీ ఇప్పుడు అంతా రెస్పెక్ట్ అంతా అట్లానే. అట్లాగే మనకు ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా ఒక టీం ఉంది అని అంటే ఎవరి దగ్గర ఓపిక ఉండాలి, ఎవరి దగ్గర సహనం ఉండాలి, ఎవరి దగ్గర కొంచెం తగ్గైనా సరే ఉండాలి అని అంటే మనకు టీం దగ్గరనే. అర్థమైందా? టీం దగ్గరనే ఉండాలి. ఆ ఓపిక నేర్చుకునేది కూడా అక్కడనే నేర్చుకోవాలి. అదే ఇంపార్టెంట్. సో ఇది మంచి పాయింట్స్ మేడం. ఇట్లా ఈ పాయింట్స్ని మీరు ఇంకా వివరించి ఇదే పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వేరే వేరే టాపిక్లు అవసరం లేదు. దీన్ని నేను 100 సార్లు అయినా సరే మనకు ఉపయోగపడేటట్టు చెప్పొచ్చు. ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ ప్రయత్నం చేసిన మేడంకి కూడా, మీరందరూ కూడా నేను తొందరగా 1000 అవ్వాలి, ప్లస్ నేను కూడా నాకు తోచినట్టుగా, ఎవరు తోచినట్టు వాళ్ళు చేస్తారు. అల్లు అర్జున్ స్టైల్ అల్లు అర్జున్ది, విజయ్ సేతుపతి స్టైల్ విజయ్ సేతుపతి, ఎవరి స్టైల్ వాళ్ళది. అంతేనా? అందరు ఇలాగే చెప్పాలని ఏం లేదు. కాకపోతే వింటూ ఉంటే ఏంటంటే కొన్ని కొన్ని పాయింట్స్ని కరెక్ట్గా, డెఫినేషన్స్ని కరెక్ట్గా చెప్పొచ్చు. ఓకే, మనం మనీ క్రియేషన్ గురించి కొంత విందాము. వింటూ మనం ఈ యొక్క సైలెన్స్ ప్రాక్టీస్, హోల్డింగ్ ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఒక 10 మినిట్స్, ఒక పావు గంట మనల్ని మనం హోల్డ్ చేసుకోవాలి. మనసును, శరీరాన్ని హోల్డ్ చేయాలి. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది కళ్ళు. మనసుని, శరీరాన్ని, ఇంద్రియాలు కనెక్ట్ చేస్తాయి. అందులో ప్రధానమైనది కళ్ళు. కళ్ళని హోల్డ్ చేస్తే ఈ రెండింటిని హోల్డ్ చేసినట్టే. ఓకేనా? కొద్దిసేపు ప్రాక్టీస్ చేసుకుందాం. ఈ ఒక 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, వన్ సైడ్ హోల్డ్ చేసి 10 లెక్క పెట్టడం, కడుపు నిండా తీసుకోవడం కానీ, ఆ తర్వాత ఇటు హోల్డ్ చేసి 10 సార్లు కడుపు నిండా తీసుకోవడం, ఆ తర్వాత అట్లా సైలెంట్గా కూర్చొని ఒక 20 కౌంట్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. ఇందులో నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను, మనీకి సంబంధించిన విషయం. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఒక చిన్న టెక్నిక్ కూడా ఇస్తాను. ఆ స్టోరీ ఏంటంటే, అమెరికాలో ఉన్న ఒక కాలేజ్లో డాక్టర్ గున్సాలస్ అనే అతను పనిచేస్తుండేవాడు, కాలేజ్ ప్రొఫెసర్గా. నేను ఈ స్టోరీని థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్లోంచి తీసుకోవడం జరిగింది. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి, వెరీ ఫేమస్ బుక్. బహుశా మీ అందరికీ అది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. డాక్టర్ గున్సాలస్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నట్టు అతనికి కనిపించాయి. ఆ తర్వాత అతను కలలు గానే మొదలు పెట్టాడు. నేనే కనుక ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తే ఇవేమీ లేకుండా చూసుకొని ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ కాలేజ్ని లేదా ఇన్స్టిట్యూట్ని నేను స్టార్ట్ చేయబోతాను అని కలలు గానే మొదలు పెట్టాడు. అతను ఒక మామూలు సాధారణ కాలేజ్ ప్రొఫెసర్, కానీ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలంటే దాదాపు ఒక $10 మిలియన్ అవసరం అయితే. బట్ ఇంత డబ్బుని ఏ రకంగా సంపాదించాలో తనకి తెలియదు. అంత పెద్ద మొత్తంలో ఉన్న డబ్బు ఎవరిస్తారు? కేవలం ఒక ఆలోచన మాత్రమే తన దగ్గర ఉంది. బట్ ఎవరైతే డబ్బు సంపాదించాలి, డబ్బును ఆకర్షించాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఏంటంటే, డబ్బు ఏ రకంగా రాబోతుంది అనేది మీకు అనవసరం. అయితే డబ్బు వచ్చే మార్గాల గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో, డబ్బుని మీరు ఆకర్షించలేరు. మీకేం కావాలి, డబ్బు వస్తే మీరు ఏం చేస్తారు అన్న ఆలోచన మాత్రమే మీ దగ్గర ఉంటే చాలు. డబ్బు వచ్చే మార్గాల్ని మీరు ఆకర్షిస్తారు, తద్వారా డబ్బు కూడా ఆకర్షిస్తారు. కానీ మనం ఏం చేస్తాము అంటే, ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆలోచించాల్సిన పని మీది కాదు. మీకేం కావాలి? డబ్బు ఉంటే మీరు ఏం చేస్తారు, ఆ డబ్బును మీరు ఏ రకంగా ఖర్చు పెట్టబోతున్నారు, ఆ డబ్బును మీరు ఏ రకంగా ఆనందించబోతున్నారు, ఆ డబ్బుతో మీరు ఏమేమి పనులు చేయబోతున్నారు అనే విషయంలో ఒక క్లారిటీ ఉంటే చాలు. ఆ డబ్బు ఏ రకంగా రాబోతుంది, డబ్బు వచ్చే మార్గాలు మీకు తెలియకపోయినా పర్లేదు అని చెప్పడానికి ఈ స్టోరీ.
దాదాపు నెలలు గడుస్తున్నాయి. బట్ అతని మనసులో మాత్రం ఆ స్పష్టత ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. తను కాలేజీ కనుక స్టార్ట్ చేస్తే కాలేజీ ఎలా ఉండబోతుంది అనేది. సో దాదాపు సంవత్సరం గడిచింది. ఒక రోజున ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అతి కొద్ది రోజుల్లో నాకు అవసరమయ్యే, నేను కాలేజీ స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే ఆ $10 మిలియన్ నేను పొందబోతున్నాను. అది ఎలాగా నాకు తెలియదు, బట్ ఇది జరగబోతుంది, అది వారంలోనే జరగబోతుంది అని అతను నిర్ణయించుకున్నాడు. బట్ అది ఏ రకంగా రాబోతుంది అనేది కూడా అతనికి తెలియదు. మెంటల్ గా రెడీ అయ్యాడు. సో ఎప్పుడైతే మీరు ఒక నిర్ణయం స్పష్టంగా మీ హృదయంలో గుర్తుల్లోకి వస్తుందో వెంటనే పనులు జరగడం స్టార్ట్ అయితే, ఈ వారం రోజుల్లో నాకు ఆ డబ్బుని నేను పొందబోతున్నాను, అదేలాగా నాకు తెలియదు, బట్ ఇది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది అని ఆ ఇంటర్నల్ గా చాలా డీప్ ఫీలింగ్ వచ్చేసింది. అతను కాలేజ్ ప్రొఫెసర్ మాత్రమే కాకుండా ఈ ప్రవచనాలను ఇచ్చేటువంటి వ్యక్తి. సో ఈ డబ్బుని, ఈ ప్రవచనాలను ఇవ్వడం ద్వారా నేను సంపాదించబోతున్నాను, అది ఎలాగో నాకు తెలియదు, బట్ నేను ఈ పని చేయబోతున్నా, అది ఎటువైపు దారితీస్తుందో తెలియదు అని తను ఈ ప్రవచనాలను ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటున్నాడు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత అతనికి ఒక పిలుపు వచ్చింది, ప్రవచనం ఇవ్వమని. అక్కడికి చాలా మంది వస్తుంటారు. వెళ్ళారు. యాక్చువల్ గా అతను ఏదైతే ఆ ప్రవచనం ఇద్దామని అనుకున్నాడో ఆ పేపరు తను రాసుకున్నాయన్ని కూడా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ మాటల్లోనే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ రకంగా లోపాలతో ఉంది, తను ప్లాన్ చేసుకున్న ఎడ్యుకేషన్ అంటే ఆ కాలేజ్ యొక్క బ్లూ ప్రింట్ మొత్తాన్ని కూడా ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అతని స్పీచ్ కంప్లీట్ అయిన వెంటనే వెనుక వరుసలోంచి ఒక వ్యక్తి లేచి స్టేజ్ మీదకి వచ్చాడు. అతను మైక్ తీసుకున్నాడు. వెనుక వరుసలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మైక్ తీసుకొని, డాక్టర్ గున్సాలస్ గారు, మీకు నమస్కారం, మీ ప్లాన్ అద్భుతంగా ఉంది, నిజంగా మీ మాటలు వింటుంటే మీరు అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారేమో అనుకుంటున్నాను, కానీ మీ దగ్గర డబ్బు లేదని చెప్పారు. దానికి $10 మిలియన్ అవుతాయన్నారు కదా, ఆ డబ్బుని నేను మీకోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు ఫిలిప్ డి ఆర్మర్. మీరు మార్నింగ్ ఆఫీస్కి వస్తే మీకు కావాల్సిన డబ్బుని సర్దుబాటు చేయడం మొదలు పెడతాను. మీరు కోరుకున్న విధంగా మీరు కలలు కన్న ఆ కాలేజ్ని స్టార్ట్ చేయొచ్చు అని. ఆ తర్వాత ఆ డబ్బుతోటి ఆర్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పేరు మారింది అనుకోండి. ఇట్లాంటి సంఘటనలు ఒకటి కాదండి, చాలా ఉంటాయి. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. డబ్బు రావడానికి నాకు వచ్చే మార్గాలు ఏంటి, నేనేం బిజినెస్ చేయాలి, ఏ జాబ్ చేయాలి అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు చాలా వాళ్ళని వాళ్ళు లిమిట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ దగ్గర డబ్బు ఉంటే మీరేం చేయబోతున్నారు, మీరు దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టబోతున్నారు అనే విషయం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు కేవలం ఈ ఒక్క విషయాన్ని పట్టించుకోండి. డబ్బు ఎలా రాబోతుందో నాకు తెలియదు, కానీ డబ్బు వస్తుంది, డబ్బు వచ్చిన తర్వాత నేనేం చేస్తాను. ఇప్పుడు నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, దాన్ని ట్రై చేసి చూడండి. మీకు వీలైతే ఒక పెన్ను పేపర్ తీసుకోండి. మీ దగ్గర 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఎంతో కొంత మీ దగ్గర ఉన్నట్టు భావించండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బును మీరు ఏ రకంగా ఖర్చు పెట్టబోతున్నారు? ఓకే, ఒక 2-3 కోట్ల ఇల్లు తీసుకోబోతున్నాను, ఓకే, ఈ డబ్బులతో పిల్లలకి చదువు, ఈ డబ్బుతో అప్పులన్నీ తీర్చేశాను, తర్వాత ఈ డబ్బులతోటి ఇన్ని లక్షలతోటి ఇంట్లోకి కావాల్సిన సామాన్ని నేను కొంటున్నాను, ఆ తర్వాత ఈ డబ్బుని కొంత డొనేషన్ గా ఇస్తున్నాను అంటే మీ దగ్గర సరిపడినంత డబ్బు ఉంది అని భావించి ఆ డబ్బును మీరు ఏ రకంగా ఖర్చు చేయబోతున్నారు అనే దాన్ని మాత్రం బుక్ లో రాయండి. అయితే రాసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు వాళ్ళు మీకు దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కదా, కళ్ళు మూసుకొని ఆ డబ్బు కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బును చూస్తూ
మీరు ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు అప్పు తీర్చాలి. ఓకే, డబ్బు ఉంది అని ఆ కళ్ళు మూసుకొని మీ కళ్ళల్లో ఆ డబ్బు కట్టల్ని 5 లక్షల రూపాయలని చూడండి. అది మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చారు హాల్లోకి. ఆ డబ్బుని మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మొహాన్ని చూడండి మనసులో. ఆ డబ్బుని ఆ వ్యక్తి చేతిలో పెట్టేశారు. ఇంకా మీకు అతనితో ఎలాంటి ఇబ్బంది లేదు. అతను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా మీరు యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. సంపూర్ణంగా మీరు పూర్తిగా ఫ్రీ అయిపోయారు అని మీరు ఒక్కొక్క అంశాన్ని, అంటే ఇప్పుడు డబ్బు అతనికి ఇచ్చేశారు. ఆ డబ్బు అతనికి ఇవ్వడం వలన అతను ఆనందించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేస్తే ఆ వ్యక్తి చాలా ఆనందిస్తాడు. ఇంకా మీకు ఆ వ్యక్తి నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇది ఫ్రీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ బట్ ఓకే, ఈ సమస్య పూర్తిగా తీరిపోయింది. తర్వాత పిల్లలు ఫీజు కట్టాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి వెళ్ళి ఆ డబ్బు కట్టేశారు. ఓకే, కంప్లీట్ గా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాను అని ఒక తండ్రిగా ఒక తల్లిగా ఓకే నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాను అంతే, మీరు ఆ డబ్బులు కట్టేశారు. అది ఎంత అనేది అనవసరం. మీరు ఎంత డబ్బైనా మీ దగ్గర చాలా ఉంది, ఆ డబ్బుని మీరు ఆ రకంగా ఖర్చు పెట్టబోతున్నారు. మీకు కావాల్సిన కారు తెచ్చుకున్నారు, ఇంటి ముందు పెట్టుకున్నారు, కార్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా రోజు ఒక 10 లేదా 15 నిమిషాల పాటు డబ్బు మీకు ఆల్రెడీ ఉంది. డబ్బు ఉంటే దాంతో ఏ రకంగా ఖర్చు చేయబోతున్నారనే దాన్ని రోజు ఒక 10-15 నిమిషాల పాటు ఊహిస్తూ దాన్ని అనుభూతి చెందుతూ ఉండండి. మీకు కావాల్సిన రెస్టారెంట్కి వెళ్ళారు, చాలా స్వేచ్ఛగా ఆ డబ్బుని ఖర్చు పెట్టి మీరు కోరిన ఫుడ్ తిన్నారు. తర్వాత మీకు నచ్చిన ట్రిప్స్కి వెళ్ళారు. అంటే డబ్బు ఉంటే మీరు జీవితాన్ని ఏ రకంగా ఆనందించబోతున్నారు అనే విషయాన్ని మీ మనసులో రోజు ఒక 10-15 నిమిషాల పాటు అలా మనసులో ఊహిస్తూ ఉండండి. ముందుగా ఒక మంచి ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ వచ్చిందా డబ్బు వస్తుంది. మీరు ఆలోచించడం మూలంగా డబ్బు రాదు. డబ్బు రావాలనే ఆలోచన మూలంగా డబ్బు రాదు. మీరు డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా ఖర్చు చేయబోతున్నారు, ఏ రకంగా దాన్ని ఆస్వాదించబోతున్నారు, ఆ డబ్బును మీరు ఆనందించబోతున్నారు అనేది మీరు గ్రహిస్తే చాలు. ఎవరైతే జీవితాన్ని ఆనందిస్తూ ఉంటారో, ఆస్వాదిస్తూ ఉంటారో, డబ్బును స్వేచ్ఛగా నిజంగా ఖర్చు పెట్టుతూ ఆ డబ్బు ద్వారా మంచి అనుభూతులు పొందుతారో వాళ్ళ దగ్గరికి డబ్బు ఆకర్షించబడుతుంది. అయితే ఇంతకుముందు చెప్పిన డాక్టర్ గున్సాలస్ స్టోరీలో ఆ ఇంటెన్షన్ ఏంటంటే సమాజానికి ఉపయోగపడేది అనుకోండి, అది అతని కళ, బట్ తద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది. అది సమాజానికి ఉపయోగపడేదా మీ వ్యక్తిగతమైనదా అనే దాంతో సంబంధం లేదు. ఇతరులకు ఇవ్వాలనుకుంటే ఎక్కువ డబ్బు వస్తుంది. మీరు సొంతంగా అనుభూతి చెందాలనుకుంటే తక్కువ వస్తుంది ఏం లేదు. ఇక్కడ ఈ అనుభూతి ఇంపార్టెంట్. మీరు డబ్బు వస్తే ఏ రకంగా అనుభూతి చెందబోతున్నారు, దాన్ని ఏ రకంగా అనుభవించబోతున్నారు, తద్వారా మీరు ఎలాంటి ఆనందాన్ని పొందబోతున్నారు అనేది మాత్రం రోజు కాసేపు ఆలోచిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ దగ్గరికి డబ్బు రాకుండా ఎవరు అడ్డుకోలేరు, ఎవరు ఆపలేరు. మీరు కోరుకున్న డబ్బు స్వేచ్ఛగా నిరంతరంగా ప్రవాహం లాగా మీ లైఫ్ లోకి వస్తూనే ఉంది.
అనుకున్న పని ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే వాటిని సక్సెస్ చేసేటువంటి అలవాట్లు ఏమేంటి అన్నీ తెలుసుకోవాలి. మిస్ అవ్వకూడదు. డిసెంబర్లో మంచి ప్రోగ్రామ్ ఉంటుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్. డిసెంబర్ లాస్ట్లో రిటైలింగ్ చేసుకునే వాళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో రిటైలింగ్ చేసుకునే వాళ్ళకి రికగ్నైజేషన్స్ ఉంటాయి. అంటే బ్రాండ్ వాళ్ళకి ఉంటాయి అప్రిషియేషన్. స్పెషల్గా ఈ రిటైల్లో మాస్టరింగ్ అయితే ఉన్నారు వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అని ఉంటాయి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సరేనా, మీ సీనియర్ చెప్తారు, దానికి సిద్ధం అవుదాం. మనం స్పెషల్గా మనం జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లాస్ట్. అప్పుడు అందరం కలుసుకుంటాం. సరేనా,